ఈ వారం మన గెస్ట్ 1995 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు ఎన్ రవీందర్ రెడ్డి గారు, డిఎస్పీ నంద్యాల డిస్ట్రిక్ట్. రవీందర్ రెడ్డి గారు ఈ డిపార్ట్మెంట్లోకి బై ఛాన్స్ బై చాయిస్ వచ్చి మిడిల్ క్లాస్ రైతు కుటుంబం నుంచి రావడం జరిగింది. మై సెకండ్ పీజీ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్. అచ్చా, ఓల్డ్ స్టూడెంట్. ఎస్ ఎస్ సార్, అప్పుడు మీరు చెప్తే వినే పొలిటీషియన్స్ వేరు, ఇప్పుడు అదే పొలిటీషియన్ ఉన్నారా? లేదు మాకు ఇదే కావాల్సిందే అని ప్రజలు ఇచ్చేవారు. జనరల్గా ఫోన్ చేస్తారు, సార్ మా కార్యకర్తలు చూడండి సార్, ఏదో మాకు అప్పట్లో ఒక చిన్న మనకు అప్పుడు ఉన్నటువంటి డ్యూ టు ఇన్ఎక్స్పీరియన్స్ లాకప్ డెత్ ఫేస్ చేయడం. ముదుగుంపులో సాధారణంగా బాంబ్ కల్చర్ కనిపిస్తుంటుంది. అండ్ ముదిగుంపు చేసింది షార్ట్ పీరియడ్, ఒక 4-5 months చేశాను. అప్పుడు ఏంటంటే పరిటాల రవి ఇన్సిడెంట్ నేను అక్కడ ఉన్నప్పుడే జరిగింది. అంటే పరిటాల రవి మర్డర్ అయిన తర్వాత ముదుగుంపులో ఏమైనా దాని రియాక్షన్? ఎస్, ఏమైనా హెవీ అయింది. ఆ పోలీస్ స్టేషన్ని అటాక్ చేశారు. కదిరిలో బాగా గుర్తుండిపోయిన కేసు చెప్పండి. ఒక హరిజన్ అబ్బాయి ముస్లిం అమ్మాయిని ప్రేమించారు. కదిరిలో ఎందుకు మీ మీద ఎలిగేషన్ వచ్చింది అన్నప్పుడు? కొంత కమ్యూనిస్ట్ వాళ్ళని అరెస్ట్ చేయడం. కానీ మరి మీకు ఒక పేరు పడిందండి, మొరటోడు. వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు ఇంటే వాట్ ఈజ్ అవర్ ఐడెంటిటీ, దట్స్ వాట్ మై ఫీలింగ్. హానెస్ట్గా పనిచేస్తున్నాం అనే ఒక భావనలో ఉన్న మీకు సామాజిక వర్గం ముద్రేస్తే ఫీల్ అయ్యారు ఎప్పుడు? డెఫినెట్గా అది కరెక్ట్ కాదు. అది పోలీస్ డిపార్ట్మెంట్ కరెక్షన్పై మీ అభిప్రాయం? వచ్చేది మన దగ్గరికి అందరూ కూడా ఎవరో ఇబ్బందులు ఫేస్ చేసి బాధల్లో ఉన్నటువంటి వాడు వస్తాడు కాబట్టి అట్లాంటి వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు పోలీస్కి ఇమేజ్ ఖచ్చితంగా దెబ్బతింది. ఎక్కువగా మన బుచ్చమర్రి ఇష్యూ తీసుకుంటా, మీకు సంబంధం కాకపోయినా అటువంటి ఇష్యూస్ జరగకుండా నంద్యాలలో అంటే అది జరగడానికి రీజన్ ఏంటి? ఇక్కడ జరగకుండా ఏం తీసుకుంటారు? చిన్నపిల్ల ఇష్యూ కాబట్టి మనం బీయింగ్ పోలీస్ ఆఫీసర్ కాకుండా జనరల్గా దాన్ని. కానీ అబ్బాయిలు కూడా ఇటువంటి అలవాట్లకి వస్తున్నారంటే దానికి ప్రధాన కారణం వీడియోస్ చాలా పోర్న్. సైబర్ క్రైమ్లో అటు నంద్యాల ప్రజలే కాదు, ఎవరైనా మీ ఇంటర్వ్యూ చూసిన ఎవరైనా సైబర్ క్రైమ్ విక్టిమ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? సపోజ్ యాడ్స్ వస్తాయి, కూడా ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసి ఇది లింక్ ఓపెన్ చేయండి. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1995 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు ఎన్ రవీందర్ రెడ్డి గారు, డిఎస్పీ నంద్యాల డిస్ట్రిక్ట్. రవీందర్ రెడ్డి గారు 1995 డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఆయన పులివెందులతో పాటు కదిరి ఆ ప్రాంతాల్లో పనిచేసి డిఎస్పీగా ప్రమోషన్ వచ్చిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ నంద్యాల. ఆయన 1995 డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు పోలీస్కి ప్రజలకు మధ్యన సంబంధం ఏ విధంగా ఉండేది? ఇప్పుడు నంద్యాలలో పోలీస్కి ప్రజల మధ్య సంబంధ బాంధాలు పెరిగాయా తగ్గాయా? నంద్యాల అనగానే చాలా గతంలో ఒక ఫ్యాక్షన్ జిల్లాగా ఉండేది, ప్రస్తుతం నంద్యాల ఏ విధంగా ఉంది? నంద్యాలలో ప్రజలకి పోలీసు మధ్యన సంబంధ బాంధాలు పెరిగాయా లే విషయాలతో పాటు గతంలో ఉన్న క్రైమ్ ఇప్పుడున్న క్రైమ్ అనేది రకరకాలు మారింది. గతంలో ఒక దొంగతనం జరిగితే ఖచ్చితంగా వీలే చేశారు అనే ముద్ర ఉన్న టైం నుంచి ఇప్పుడు సైబర్ క్రైమ్ వరకు వచ్చింది కాబట్టి సైబర్ క్రైమ్లో బాధితులు ఎవరు పడకుండా ఉండాలంటే ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని రవీందర్ రెడ్డి గారిని తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ నమస్తే అండి. 1995లో డిపార్ట్మెంట్కి వచ్చారు మీరు సార్. అప్పుడు క్రైమ్ రేట్ వేరేగా ఉంటుంది, ట్రెడిషనల్ క్రైమ్, దాని తర్వాత వైట్ కాలర్ అఫెన్స్, ప్రజెంట్ సైబర్ క్రైమ్. సార్, మీరు పనిచేసిన ప్రాంతంలో ఎక్కడైనా ఒక దొంగతనం అంటే డే హెచ్పి కానీ నైట్ హెచ్పి కానీ జరిగితే ఇది పలానా వాడు చేశాడు, షోలాపూర్ గ్యాంగో లేదా తెలకపాలెం గ్యాంగ్, ఏదో గ్యాంగ్ అని పేరు ఉండేది. ఇప్పుడు అది మారిపోయింది. ఎవరు దొంగ ఎవరు దొర అనేది కనిపెట్టిన పరిస్థితుల్లో ప్రజెంట్ ఉంది. ప్లస్ ఇప్పుడు సైబర్ అందరూ చేస్తున్నారు. ఒకప్పుడు ఒకరే చేసేవారు, ఇప్పుడు అందరూ అన్ని రకాలు మిక్స్ అయిపోతున్నారు. దొంగ అనగానే ఒకప్పుడు ఒక మీసాలు ఒక ఏదో రకంగా ఉండేది, ఇప్పుడు అంత స్మార్ట్ ఫోన్ లాగే దొంగలు కూడా స్మార్ట్ ఉన్నారు. ప్లస్ మన కళ్ళ ముందు కనబడ్డు వాడు కోట్లు దోచేస్తుంటాడు. ప్రజెంట్ మీరున్న పోస్ట్ నంద్యాలలో, గతంలో నంద్యాల అనగానే ఫ్యాక్షన్స్లో అంత రకరకాల సినిమాలు చూపిస్తుంది, అంతా పుట్టింది. ఇప్పుడు నంద్యాల సిచ్యువేషన్ ఎలాగుంది? ఇటీవల జరిగిన విషయాలన్నిటికీ మీకు సంబంధం లేకపోయినా దీనికి కారణం ఏదైనా అయ్యిండొచ్చా? ఇవన్నీ విషయాలకు కన్నా
ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు రవీందర్ రెడ్డి గారి కుటుంబ నేపథ్యం, రవీందర్ రెడ్డి గారు ఈ డిపార్ట్మెంట్లోకి బై ఛాన్స్ బై చాయిస్ వచ్చారు? మిడిల్ క్లాస్ రైతు కుటుంబం నుంచి రావడం జరిగిందండి. మై స్కూలింగ్ అంతా కూడా తరిగొండ అని చెప్పి చిత్తూరు జిల్లాలో నాకు స్కూలింగ్ జరిగింది. ఆఫ్టర్ దట్ ఐ వెంట్ టు వాల్మీకిపురం అని ప్రజెంట్ ఉన్నటువంటి దగ్గర ఇంటర్మీడియట్ చేశాను. దాని తర్వాత డిగ్రీ తిరుపతి ఎస్వి మామూలుగా గోవిందరాజ్ ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చేసి అక్కడే పీజీ చేశాను. దెన్ ఐ డిడ్ మై సెకండ్ పీజీ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్. ఎస్ స్టూడెంట్. దాని తర్వాత అక్కడ కోచింగ్స్ ఈ సివిల్ సర్వీసెస్ కానీ అదే గ్రూప్ 1కు వాటికన్నీ ప్రిపేర్ అవుతూ ఇన్ మీన్ వైల్ ఈ సెలక్షన్స్ వచ్చాయి కాబట్టి సెలక్షన్కి వచ్చాము. ఎస్ఐ సెలక్షన్స్కి వస్తే ఐ గాట్ సెలెక్టెడ్. 95లో సెలెక్షన్ వచ్చింది. ఆ గ్రూప్ 1 కూడా ప్రిపేర్ అవుదామని గ్రూప్ 1కి ఒక పక్క దీనికి ఒక పక్క దెన్ ట్రైనింగ్ వెళ్ళడం జరిగింది. ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత కొంత డిస్టర్బెన్స్, ఈ పోలీసులోకి ఎంటర్ అయితే అదర్ దీనిలో ఆప్షన్స్ లేకపోవడానికి పాసిబిలిటీస్ తక్కువ, వర్క్ ప్రెజర్ వల్ల మనం ఫర్దర్ వాటి సైడ్ పోలేకపోవడం జరిగింది. ఎస్ఐగా మొత్తం అంతా కడప జిల్లాలో చేయడం జరిగింది. ఫస్ట్ పోస్టింగ్ కడపండి, రాజంపేట చేశాను. ఎవరు ఫస్ట్ ఎస్పీ మీకు? మాకు వచ్చే అప్పుడు ఫస్ట్ ఎస్పీ ఉమేష్ చంద్ర సార్. అవునా? ఎస్, ఉమేష్ చంద్ర సార్ మాకు ఫస్ట్ ఎస్పీ. మీరు ఆయన దగ్గర ఏం నేర్చుకున్నారు? సార్ ఏంటంటే హానెస్టీ, డెడికేషను, ఏంటంటే ఇంపార్షియాలిటీ కూడా. పోలీసింగ్ అనేది ఇమేజ్, పోలీస్ ఇమేజ్ ఎలా ఉండాలి, పోలీస్ అంటే ప్రజల దృష్టిలో ఎలా ఉండాలి అనేటువంటిది సార్ను చూసి నేర్చుకోవాలి. ఆయన సర్వీస్ అలా ఉండేది కాబట్టి మేము అప్పుడు ఇన్స్పైర్ అయ్యాము. కొంత ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రివిలేజ్ ఉండేది. మేము ఏ రోజు కూడా రాజకీయ నాయకుల దృష్టికి వెళ్ళకుండా, వాళ్ళ వద్దకు వెళ్ళకుండా మా పోస్టింగ్స్ ఆఫీసర్లే మాకు చూసేవాళ్ళు, మాకు కావాల్సిన వెల్ఫేర్ వాళ్ళే చూసేవాళ్ళు. అన్నీ చేయడం వల్ల ఏంటంటే ఇంపార్షియల్గా మనం జాబు సాటిస్ఫాక్షన్ ఉండేది. ప్రజలకి డైరెక్ట్గా మనం సర్వీస్ చేయాలనుకుంటే ఏ రకమైనటువంటి రాజకీయ ఒత్తిళ్ళు ఎప్పుడు ఉండవో మనం ఇంపార్షియల్గా జాబ్ చేయగలిగేటువంటి పరిస్థితి ఆ రోజు ఉండేది. చేయగలిగినాం కూడా. ఆ రోజు పనిచేస్తారండి సార్ దగ్గర నియర్లీ 1 year చేస్తాను. ఓకే, మీరు కడపలో ఆయన దగ్గర పనిచేస్తున్నప్పుడు 2 రకాల క్రైమ్ కనపడింది. ఒకటి ఫ్యాక్షన్, 2 శాశ్వతం అడవుల్లో ఒక ఎన్కౌంటర్ కూడా అవుతుంది. మీరు దాని గురించి ఐడియా ఉందా? ఐడియా ఉందండి, ఐడియా ఉంది. అప్పుడు ఏదంటే మేము కొత్తగా డిపార్ట్మెంట్లోకి వచ్చాము కాబట్టి అంత డీప్గా దాని గురించి వెళ్ళకపోయినా కూడా వాటికి సంబంధించి మన జాబ్ సాటిస్ఫాక్షన్ వరకు మనకు బాగా ఉండేది. ఇండివిజువల్గా మేము డెసిషన్ తీసుకునే స్టేజ్ ఉండేది. ప్రజలకు మనం సర్వీస్ అనేటువంటిది వచ్చినటువంటి పిటిషనర్ని మనం వాళ్ళతో మాట్లాడిన తర్వాత పిటిషనర్స్తో మాట్లాడి మనమే డెసిషన్ తీసుకొని వాళ్ళకి న్యాయం చేయగలిగే స్టేజ్లో ఉండగలిగేవాళ్ళం. ఎన్కౌంటర్ గురించి మీకు ఐడియా లేదా? ఆ హెడ్ క్వార్టర్ గురించి తక్కువ, కొంత అప్పుడు ఏంటంటే కొత్తగా డిపార్ట్మెంట్లోకి వచ్చాం కాబట్టి అంతవరకే మనకు. పోస్టింగ్ ఎక్కడంటే మీకు? రాజంపేట రూరల్. రాజంపేట రూరల్ చేశాను. ఓకే, రాజంపేట మీరు వెళ్ళేసరికి మీకు అక్కడ మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చిందంటే? జనరల్ ఏంటంటే అది కొంత సౌదీకి అటు వెళ్ళడం అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. అప్పట్లో కూడా మేము ఫస్ట్లో చేరినప్పుడు కూడా 96, 97కి అక్కడ వెళ్ళినప్పటికే అటు నుంచి అక్కడికి పోయి వచ్చేవాళ్ళు ఈ ఏజెంట్లు తీసుకుపోయి కొంత మోసాలు, ఎవరన్నా ప్రజలు వెళ్తే కొంత వాళ్ళు ఇబ్బంది పడ్డం, అట్లాంటివి ఏజెంట్ల మీద వచ్చేటువంటివి. వాటిని కొంత మనం ఎస్పీ గారి యొక్క తోడ్పాటు ఉండేది కాబట్టి కొంత వాటిని కట్టైల్ చేయగలిగినాం. మనం పర్సనల్గా ఏజెంట్స్ని కంట్రోల్ చేసి ఎవరైతే తీసుకెళ్తారో, ఎవరైతే మోసం చేసే అవకాశం ఉందో అటు వాళ్ళంతా కౌన్సిలింగ్ ఇచ్చి కామన్ పీపుల్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ చేయగలిగాం. అక్కడ పొలిటికల్ కేసులు ఉండేవాడి? పొలిటికల్ మోటివ్ అప్పటి తక్కువ అండి. కంపారిటివ్లీ ఈవెన్ పొలిటీషియన్స్ కూడా మన మీద ప్రభావం జనరల్గా అయితే తక్కువే ఉండేది. వచ్చినా కూడా ఎంతవరకు మనకు చెప్పినా కూడా దాన్ని మనం పాయింట్ ఆఫ్ జస్టిస్ ఏముంది, మంచి ఏమి చెడేమి ఉన్నటువంటి చట్ట ప్రకారం ఒకటి, న్యాయం ప్రకారం జనాలకు మనం ఏం చేయాలనేటువంటిది, మనకు వచ్చిన అతనికి ఏమి న్యాయం చేయాలనేటువంటి దాన్ని డెసిషన్ తీసుకొని చేయగలిగేటువంటి అవకాశం ఆ రోజు ఉండే. అంటే క్రైమ్ నేచర్ ఏముందండి? ఈ గల్ఫ్ మోసాలు కాకుండా ఇంకా వేరే ఉందా? జనరల్ క్రైమ్ అంతే అండి, అంత హెవీ పొల్యూషన్, ఇది ఏం కాదు. రూరల్ ఎక్కువగా యాక్సిడెంట్స్ కనిపిస్తుంటాయి కదా? యాక్సిడెంట్స్ జరిగేవి అప్పుడు. హైవే కాబట్టి
యాక్సిడెంట్స్ జనరల్గా ఫ్రీక్వెంట్గా వచ్చేటివి. యాక్సిడెంట్కి సంబంధించి కానీ ఇతర క్రైమ్స్కి కానీ అప్పుడు మాకు రామచంద్ర ఆయన ఒక సిఐ గారు ఉండేవాళ్ళు. ఆయన ప్రజెంట్ రిటైర్ అయ్యాడు సార్ వాళ్ళ కొడుకు ఇప్పుడు ఐజీగా మన సెబ్బు ఐజీగా ఉన్నారు సార్, వాళ్ళ కొడుకే సార్. మాకు అప్పుడు ఫస్ట్ నాకు సిఐ గారు ఆయన ఎవరు పేరండి? రామచంద్రయ్య. వాళ్ళ అబ్బాయి పేరు? వాళ్ళ అబ్బాయి మన ప్రజెంట్ ఇది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ హెడ్, సెబ్బు హెడ్. అవునా? రవికుమార్, మన రవికృష్ణ సార్. రవికృష్ణ గారు? అవునవునవును. అంటే కర్నూలు ఎస్పీ గారు చేశారు. కర్నూలు అంటే మన ఈస్ట్ గోదావరి చేశాడు. మన రీసెంట్గా డిఐజీ అనంతపూర్ చేశాడు సార్. డిఐజీ అనంతపూర్ చేశాడు సార్. రవికృష్ణ గారా? రవిప్రకాష్? రవిప్రకాష్. రవిప్రకాష్ గారు వచ్చా. వాళ్ళ ఫాదరు మీ గురువు గారు? నాకు ఫస్ట్ పోస్టింగ్. అంటే ఆయన గైడెన్స్ లో మీరు ముందుకు రైట్ అండి. కడప నుంచి ఎక్కడికి వచ్చారు? సారీ, రాజంపేట నుండి. రాజంపేట నుంచి చిన్నప్పుడు డిస్టర్బెన్స్ ఒకటి జరిగి మళ్ళీ దాని ఈవెంట్. ఏం జరిగింది డిస్టర్బెన్స్? అప్పట్లో ఒక చిన్న మనకు అప్పుడు ఉన్నటువంటి డ్యూ టు ఇన్ఎక్స్పీరియన్స్ లాకప్ డెత్ ఫేస్ చేయడం జరిగింది. లాకప్ డెత్ అంటారా లేదా కస్టడీ డెత్ అంటారా? చాలా కస్టోడియల్ జరిగింది. దాంట్లో ఒక డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత దెన్ ఐ వాజ్ షిఫ్టెడ్ టు లక్రెడ్డిపల్లి. అక్కడ కొంత ఇష్యూ అయిన తర్వాత లక్రెడ్డిపల్లికి వెళ్ళాను. అంటే ఏం జరిగిందండి ఆ రోజు? ఏ కేసులు తీసుకొచ్చారు? ఒక ఫిల్ము లాస్ అయిందని చెప్పి థియేటర్లో తీసుకొచ్చిన తర్వాత ఆ అబ్బాయిని ఇంట్రాగేషను అయిన తర్వాత కొంత ఇబ్బంది వచ్చి అబ్బాయికి ఏదో ప్రాబ్లం ఉన్నింది. వీ కాంట్ ఐడెంటిఫై దట్. అది సర్వైలెన్స్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ కరెక్ట్గా చూసుకోకపోవడం వల్ల కొంత ఇబ్బంది. లాకప్లోనే ఆయన చనిపోయాడా? లేదండి, హాస్పిటల్కి ట్రీట్మెంట్ బయటనే ఉన్నాడు అబ్బాయి. మళ్ళీ పంపించేసిన తర్వాత అది సబ్సిక్వెంట్గా అబ్బాయి ఏంటంటే మనం వదిలిపెట్టినా కూడా చనిపోయినాడు కాబట్టి మన బాధ్యత వస్తుంది అక్కడ. సార్, ఫస్ట్ ఇన్సిడెంట్ తర్వాత ఎస్పీ గారు ఏమన్నారు మీకు? కరెక్ట్ హ్యాండిల్ చేయమని చెప్పారా లేదు? అంటే అది హ్యాండిల్ అయింది అప్పుడు ఇష్యూ అయిన తర్వాత సబ్సిక్వెంట్గా సార్ అప్పుడు ఆ ట్రాన్సిషన్లో సార్ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు. నేను అప్పుడు ఇన్సిడెంట్ అప్పటికి లేడు సార్. ఎవరు వచ్చారండి నెక్స్ట్? ప్రజెంట్ డీజీ సార్. దొరక తిరుమల దగ్గర. ఓకే. డీజీ సార్ అప్పుడు సార్ తర్వాత వచ్చాడు సార్. కడప ఎస్పీ. కడప ఎస్పీగా సార్ వచ్చాడు. అప్పుడు జరిగింది ఆ ట్రాన్సిషన్లో జరిగింది. సార్ అప్పటికి వెళ్ళిపోయాడు మహేష్ చంద్ర సార్. ఓకే. నెక్స్ట్ పోస్టింగ్ ఎక్కడ? లక్రెడ్డిపల్లి చేసి. అక్కడే ఉందండి క్రైమ్? అక్కడ కూడా జనరల్ క్రైమ్. మోర్ ఓవర్ ఏంటంటే పూర్ ఏరియా. ఇక్కడ ఏంటంటే లక్రెడ్డిపల్లి ఏరియాలో పబ్లిక్ ఏకింగ్ లైవ్లీహుడ్ కూడా ఇంపాసిబుల్ ఉన్నటువంటి ప్లేస్లో ఏరియాలో పెద్దగా వాటర్ సోర్సులు ఉండవు కాబట్టి పూర్ పబ్లిక్ కాబట్టి పెద్దగా ఇదేటువంటి అవకాశం కూడా తక్కువే ఉంటుంది అక్కడ. చిన్న చిన్న గ్యాంబ్లింగ్లు అవి అంతా కూడా బోర్ల మీద ఈ వ్యవసాయం అంతా కూడా మామిడి చెట్లు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి ఆ ఏరియాలో. ఆ టైపు ఇది ఉంటుంది కాబట్టి పెద్దగా క్రైమ్ వచ్చేటువంటి అవకాశం కూడా తక్కువే అక్కడ ఆ ఏరియాలో. కామన్ పీపుల్ ఎక్కువ ఉంటాడు. చిన్న చిన్న 324లు ఆ టైపే ఉంటాయి తప్ప హట్ కేసెస్లు 324లు ఆ టైపే. కానీ ఏదో సివియర్గా ఫ్యాక్షన్ ఆ ఓరియంటేషన్ ఏమీ లేదు అక్కడ. అప్పటికే తగ్గింది అక్కడ ఆ ఏరియాలో అయితే లేదు. లక్రెడ్డిపల్లి తర్వాత దెన్ ఐ వెంట్ టు తాళ్ళప్రొద్దుటూరు చేశాను. దెన్ బద్వేల్ 2000 అట్లా బద్వేల్కి వెళ్ళాను. బద్వేల్లో ఒక 3 years చేశాను. బద్వేలులో వెళ్ళిన తర్వాత కొంత మనం కన్సిస్టెన్సీ రావడము, కొంత సీనియారిటీ వచ్చిన తర్వాత పబ్లిక్ ఎలా డీల్ చేయాలనేటువంటిది మనకి ఏంటంటే సివిల్ ఇష్యూస్ కానీ కామన్గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కానీ ప్రజలకి మనం సెల్ఫ్గా వాళ్ళకి చేయడం వల్ల సాటిస్ఫాక్షన్ ఉండేది. పబ్లిక్ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ డైరెక్ట్ కేసెస్, చాలామంది ఏంటంటే చిన్న చిన్న హట్ కేసులు వచ్చినా కూడా మన దగ్గరికి వచ్చి వాళ్ళు మాకు ఏమయ్యా వచ్చినారు ఏదో కొట్టుకుంటారు. చిన్న ఇష్యూస్లో కొట్టుకొని వస్తారు మన దగ్గరికి. ఏమంటే న్యాయం కావాలా అంటారు. వాళ్ళ మీనింగ్ ఏంటంటే ఇన్స్టెంట్ జస్టిస్. ఇన్స్టెంట్ జస్టిస్ మీన్స్ వాడిని కొంత దండించడం, వాని జోలికి పోకుండా చేయడం, మా జోలికి వాడిని రాకుండా చాలా అనేది ఉంటుంది వాళ్ళ ఉద్దేశం. అట్లా ఉంటుంది ఆ కాలం. మరి జనరల్గా ఏంటంటే మళ్ళీ మా జోలికి రాకుండా చేయండి, వాడు రిపీట్ కాకూడదు. అంటే కొంత మనము ఒక అవుట్ ఆఫ్ ది వే కూడా పోయి కొంత చేయాల్సినటువంటి పరిస్థితి ఉండేది. బట్ ప్రజలు అది హర్షించేవాళ్ళు.
ఆ రోజుల్లో అవేర్నెస్ ఒక రకంగా ఆలోచిస్తే సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ఇవన్నీ లేకపోవడం వల్ల కొంత మనం చేయగలిగేవాళ్ళు. దాన్ని చేసిన యాక్సెప్టెన్సీ ఆఫ్ ద పబ్లిక్ ఈజ్ దేర్. చేస్తున్నాం కాబట్టి కొంత వారిని దండించడము, కొంత పిలిచి ఇద్దరిని కూర్చొని పెట్టి ఎవడైతే వీడుంటాడో రెస్పాండెంట్ ఉంటాడో వాడిని పిలిచి మనం కొంత దండించి పోలీసింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత చేస్తే సెట్ అయ్యేటి. అంటే అప్పుడు రియల్ పోలీస్ చూపించారు అప్పుడు. రియల్ ఓ రకంగా రియల్ పోలీస్. రియల్ పోలీస్ చేయడం వల్ల ఏంటంటే పబ్లిక్ సెట్ అయ్యేవాళ్ళు. సెట్ అయిపోయి మళ్ళీ కొద్ది రోజులకు ఇద్దరు కూడా మన దగ్గరికి వచ్చేవాళ్ళు. ఓహో, అదేముండదు, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అక్కడ ఉంటుంది మనకి. ఏంటంటే ఇద్దరు అడ్జస్ట్ అయిపోయేవాళ్ళు, ఇద్దరు వెళ్ళిపోయేవాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు మ్యారేజెస్ ప్రాబ్లం వచ్చి డైవర్స్ వరకు వెళ్ళేటువంటి కేసులు వస్తే కౌన్సిలింగ్ బాగా చేసేవాడిని, ఓపికగా చేసేవాడిని కౌన్సిలింగ్. ఎందుకంటే మనం పోలీసు బాధ్యత ఏంటంటే ఏదో డైవర్స్ కేసు కట్టేసి కోర్టుకు పంపించేటువంటిది ఇక్కడ కాన్సెప్ట్ కాదు. మనము మన లైఫ్ టైంలో ఇద్దరిని కలిపి వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా వాళ్ళు ఇద్దరు కలిసి జీవించి అట్లా చాలా కేసెస్లో సార్ మీరు ఆ రోజు కౌన్సిలింగ్ ఇచ్చి నిలపడం వల్ల మా సంసారం నిలబడింది సార్, మేము బాగున్నాం, పిల్లలతో ఉన్నాం సార్ అని మనకు వాళ్ళు ఎదురుగా వచ్చి కనపడి వాళ్ళు ప్రైజ్ చేసి హంబుల్గా మన దగ్గరకు వచ్చి చెప్తారు. మనకు ఆ ఫీలింగ్ మనకు ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు. అవును, దాని వాల్యూ లేదు, దాని వాల్యూ లెస్ ఇది. అది అవును, వచ్చి మనకు వచ్చి అడుగు. బద్వేల్లో ఆ విధంగా మీకు గుర్తుండిపోయిన సంఘటన ఉందా? ఉన్నాయండి. అక్కడ ఉన్నప్పుడు ఏమరా అంటే మనకు సయ్యద్ వలి అని ఒక సిఐ ఉండేవాళ్ళు నాకు అప్పుడు. ఆయన ఆల్మోస్ట్ నాకు ఆయన నేను కొంచెం స్పీడ్ కూడా ఎంటరింగ్ ఇన్ టు ద డిపార్ట్మెంట్ కొంత ఏంటంటే అప్పుడు మనం ఏదో జీల్తో వచ్చాం, ఏదో చేయాలా, కొంత హానెస్ట్ చేయాలా, సర్వీస్ చేయాలి జనాలకి, మనం పోలీసింగ్ అనేది చూపించాలా, పోలీస్ ఎక్కడ తగ్గకూడదు, ఎక్కడా కూడా ఇమేజ్ పోకూడదు, పోలీస్ ఇమేజ్ పోకూడదు అనేది ఫస్ట్ థింగ్. అట్లాంటి వాటితో డిపార్ట్మెంట్లోకి వచ్చాం. అట్లే కొంత కంటిన్యూ కూడా అయ్యాము. అక్కడికి వచ్చిన తర్వాత కూడా కొంత ఒడిదుడుకులు వచ్చినా కూడా ఏదైనా ఇష్యూస్ వస్తే కూడా ఆయన అప్పుడు అవుట్ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్ అని నేర్పించాడు. ఆవేశపడకుండా పోలీస్ ఎట్లా డీల్ చేయాలి. మనం పోలీస్ ఆఫీసరు ఆవేశపడితే రాదు రవీందర్. మనం పర్సనల్ ఆవేశం రాకుండా బయటకు మాట్లాడాలి మనుషులతో, కొంత బెదిరిస్తే కొంత ధోరణి గట్టిగా మనం మాట్లాడడము అనేటువంటిది మన లోపల నుంచి మనం ఫీల్ అయితే మనం డిస్టర్బ్ అవుతాం, మైండ్ డిస్టర్బ్ అవుతాము. అలా కాకుండా బయట నుంచి మాట్లాడాలి, తీసుకోకుండా మనం ఎక్కువ ఆవేశం తీసుకోకూడదు. ఆవేశం తీసుకోవాలంటే నువ్వు అరుసు, కానీ లోపల నుంచి అరసొద్దు. అంటే ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న ఒక టెక్నిక్ అది. ఓకే, అరుస్తాం. మొదటి ఏంటంటే ఎవడన్నా వచ్చినప్పుడు వాళ్ళు ఎదురు కొట్టుకొని వస్తారు, ఏదో పంచాయతీ సెటిల్మెంట్ చేయాలి, అవన్నీ మాట్లాడాలి. ఇద్దరిని మాట్లాడి చేయాలి అంటే ఇద్దరిని బోత్ సైడ్స్ మనం కన్విన్స్ చేయాలంటే ఒక్కొక్కసారి గట్టిగా అరవాల్సినటువంటి సందర్భం కూడా వస్తుంది. వాడు చేసిన తప్పు వీడు చేసిన తప్పు ఇద్దరిని అరిచి సెట్ చేయాలంటే ఫస్ట్ అరిచిన తర్వాత మన సెన్సెస్ మన కంట్రోల్లో ఉండి అరిస్తే ఈజీగా ఉంటుంది. అప్పుడు మళ్ళీ వాడు చేసిన తప్పులు కూడా కూర్చొని పెట్టి మళ్ళీ కొంత అరిసి హంగామా చేసినా కూడా కూర్చొని పెట్టి చెప్తాం, మళ్ళీ మనకి లాస్ట్లో కన్విన్స్ చేయగలుగుతాం. ఆ విధంగా గుర్తుండిపోయిన కేసు ఏమైనా ఉందా? ఆ విధంగా చాలా ఉన్నాయండి. మనం ఆ విధంగా చేసినటువంటి కేసులే తర్వాత వచ్చి అప్రిషియేట్ వాళ్ళే నాకు సివిల్ డిస్ప్యూట్స్లో ఏదైనా సెటిల్ చేస్తే, అయ్యా మీరు కూర్చొని పెట్టి చేయడం వల్ల ఈరోజు మాకు ఇప్పుడు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి కూడా తెగనటువంటి ల్యాండ్ డిస్ప్యూట్స్ మీరు ఇనిషియేటివ్ తీసుకొని ఇద్దరిని కూర్చొని పెట్టి అవతల పెద్ద మనుషుల్ని మమ్మల్ని కూర్చొని కొంత బై హుక్ ఆర్ క్రుక్ చేయడం వల్ల మేము ఇద్దరం సెట్ అయ్యాము, ఈరోజు హ్యాపీగా ఉన్నాం సార్ అనేటువంటి సందర్భాలు చాలా వచ్చాయి. కానీ అప్పట్లో మీకు పొలిటికల్ ప్రెజర్ అనేది ఎదురవ్వలేదు ఇటువంటి కేసుల్లో, సివిల్ మ్యాటర్లో కానీ లేదా భార్య? కంపారిటివ్లీ లెస్ వచ్చినా కూడా వాళ్ళు మనం చెప్తే కన్విన్స్ అయ్యేవాళ్ళు. పొలిటీషియన్స్ ఉండేదండి బద్వేల్లో చాలా, ఎందుకంటే రెండు పక్షాలు మాట్లాడేవాళ్ళు, చెప్పేవాళ్ళు. పొలిటికల్ ప్రెజర్ ఎప్పుడూ ఉంటుంది. ఫోన్ అనేటువంటిది జనరల్గా ఫోన్ చేస్తారు, సార్ మా కార్యకర్తలు చూడండి సార్, ఏదో మాకు కొంత మా వాళ్ళకి ఫేవర్ చేయండి సార్ అనేటువంటి పరిస్థితి ఆ రోజు ఉంది, ఈ రోజు ఉంది. ఈ రోజైనా ఉండేది కానీ మనం కన్విన్స్ చేయగలిగేవాళ్ళు. మనం వెన్ వీఆర్ ఏబుల్ టు కన్విన్స్ దెమ్, ఏ పొలిటీషియన్ కూడా కన్విన్స్ అవుతాడు. సార్ అప్పుడు మీరు చెప్తే వినే పొలిటీషియన్స్ వేరు, ఇప్పుడు అదే పొలిటీషియన్ ఉన్నారా? లేదు మాకు ఇదే కావాల్సిందే అనే ప్రజలు ఇచ్చేవారు. ఒక రకంగా
ఆ రోజు రీజనబిలిటీ ఉండేది, కొంత రీజనబిలిటీ చెప్తే పొలిటీషియన్స్ కొంత మ్యాగ్నానిమస్గా ఆలోచించేటువంటి పరిస్థితి బాగుండేది ఆ రోజు. బట్ అది పర్సంటేజ్ తగ్గింది. ఆ డిస్పారిటీ అనేటువంటిది నో మాకు ఇదే కావాలి, లేకపోతే మాకు ఈ ఆఫీసరు ఏం అవసరము, ఎందుకు అవసరము అనేటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేక ఇప్పుడు ఒక రకంగా వచ్చినట్టే అనుకోవాలి. ఓకే సార్, బద్వేల్ తర్వాత అండి? బద్వేల్ తర్వాత ఐ వెంట్ టు చాపాడు చేశాను షార్ట్లీ. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా వచ్చారు 2004. అప్పుడు వచ్చినప్పుడు అక్కడే ఉన్నా. ఎలక్షన్స్ ఒక రకంగా మాట్లాడితే అప్పుడు ఎలక్షన్స్ అప్పటి వరకు కూడా ఒక రకంగా బాంబింగ్ కల్చరు, గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి అప్పటి వరకు కూడా కొంత ఉంది. అన్ని ఏరియాల్లో నా రిగ్గింగ్లు అని అవని ఇవని అప్పటికి కూడా కొంత ఉన్నటువంటి దాంట్లో మనం ఫస్ట్ టైం అప్పుడు వితౌట్ ఎనీ ఇన్సిడెంట్ చేసాం బద్వేల్ 2004లో బద్వేల్లో. అప్పుడు గోవిందరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బట్ ఇంపార్షియల్గా చేయగలిగాం, చేసినాం కాబట్టి అది వితౌట్ ఎనీ ఇన్సిడెంట్ జరిగింది. నేను చాపాడుకు ఒక 8 months వెళ్ళాను. తర్వాత నా మిస్సెస్ టీచర్గా చేయడం వల్ల అనంతపూర్కి వెళ్ళాను. 2005లో జనవరికి అనంతపూర్ జిల్లాకు వెళ్ళి ముదిగుబ్బ ఫస్ట్ పోస్టింగ్ తీసుకున్నాను. ముదిగుబ్బలో ఉన్నాను. సబ్సిక్వెంట్లీ ఐ వెంట్ టు ఓడిసి పోలీస్ స్టేషన్ చేశాను. అక్కడ ఒక 3 years చేశాను ఓడిసి పోలీస్. సార్, ముదుగుబ్బలో సాధారణంగా బాంబ్ కల్చర్ కనిపిస్తుంటుంది. అండ్ ముదిగుంపు చేసింది షార్ట్ పీరియడ్, ఒక 4-5 months చేశాను. అప్పుడు ఏంటంటే పరిటాల రవి ఇన్సిడెంట్ నేను అక్కడ ఉన్నప్పుడే జరిగింది. జనవరి 24, 2024 తేదీ. నేను జస్ట్ 4 రోజులు అప్పుడు పోయాను ఆ పోలీస్ స్టేషన్కి. 4 రోజుల తర్వాత ఇన్సిడెంట్ అయింది. అవును. దెన్ ఆర్సన్ టుక్ ప్లేస్. అంటే పరిటాల రవి మర్డర్ అయిన తర్వాత ముదుగుబ్బలో ఏమైనా దాని రియాక్షన్? ఎస్, చాలా హెవీగా జరిగింది, చాలా హెవీ అయింది. ఆ పోలీస్ స్టేషన్ని అటాక్ చేశారు, ఎంఆర్ఓ ఆఫీస్ కాల్చారు, పోలీస్ స్టేషన్ని కాల్చారు. అది నెంబర్ ఆఫ్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. అది చాలామంది మీద కూడా కేసులు కట్టి. ఎంత టైం జరుగుతుండొచ్చండి ఆ వైలెన్స్ అంతా అక్కడ? ఒక రోజా? అంతే, ఒక ఇన్సిడెంట్ జరిగిన కొద్దిసేపట్లోనే బాగా పెద్దగా అయింది. అందులో ఏంటంటే ఐ వాజ్ న్యూ టు ది డిస్ట్రిక్ట్, ఐ వాజ్ న్యూ టు ద పోలీస్ స్టేషన్. అండ్ నేను పబ్లిక్కి నేను తెలియదు అసలు. 3-4 రోజులు అప్పుడే వెళ్ళాను కాబట్టి నాకు ఏ రకమైనటువంటి ర్యాపో కూడా లేదు అక్కడ. లీడర్స్ తెలియదు. అంటే అప్పుడు ఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. మనకి ఏ రకమైనటువంటి అవగాహన కూడా లేదు అప్పుడు. జిల్లా మీద అవగాహన లేదు, ఏరియా మీద అవగాహన లేదు. అక్కడ లీడర్స్ ఎవరు కూడా మనకు తెలియదు కాబట్టి కొంత మనం ఆ సిచ్యువేషన్లో చేయగలిగింది కూడా ఏం లేదు. న్యూ టు పోలీస్ అటాక్ చేసి మీరు ఎక్కడున్నారు అప్పుడు? నేను బయటకు వచ్చాను. జరుగుతూ ఉంది కాబట్టి ఇంక అక్కడ ఉన్నా కూడా ఇష్యూ ఇంకొక రకంగా వెళ్తాం. బికాస్ కొంత కమ్యూనిటీ బేస్డ్ ప్రాబ్లం కూడా అక్కడ ఉంది. కొంత కమ్యూనిటీ బేస్డ్ ప్రాబ్లం ఉంది కాబట్టి అది కూడా కరెక్ట్ కాదులే. మనం ఇన్స్టెడ్ ఆఫ్ ఫేసింగ్ ద ఇష్యూ కొంత కామ్గా ఉండడమే బెటర్ అని మళ్ళీ ఆఫీసర్లు వచ్చారు. మళ్ళీ దాన్ని సిచ్యువేషన్ని డీల్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా హైరప్స్ చెప్పినాం, అక్కడి నుంచి రావడం జరిగింది. దాంట్లో కొంత ఇష్యూస్ అయ్యాయి, అందరి మీద కేసులు కట్టడం, ఇష్యూ కావడం. అప్పుడు సుమారుగా దరిదాపు ఏంటంటే ఒక 20 to 25 కేసెస్ కట్టాము అప్పుడు. వాళ్ళు ఇంటి మీద ఎంఆర్ఓ ఆఫీస్ అటాక్ చేశారు. సరే, మీకు ఒక సామాజికంగా ఒక ఇబ్బంది వచ్చింది, కానీ మీ సామాజిక వర్గాలు మీకు అడ్డుకోలేదా? అంటే సపోర్ట్ చేయలేదా? అంటే మనం వీఆర్ న్యూ టు ద ఏరియా. వాళ్ళు జనరల్గా ఏం ఆలోచిస్తారంటే మనం తెలినప్పుడు ఎవరు వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది అక్కడ దీనికంటే ఏంటంటే జనరల్గా ఏంటంటే పబ్లిక్లో అదొక ఫీలింగ్ అంతే. అది మనం సబ్సిక్వెంట్లీ ఆ సామాజిక వర్గం వాళ్ళు కూడా తర్వాత మన దగ్గరికి వచ్చారు. వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేశారు. ఏదో మీరు ఇలా అని మాకు తెలుసు సార్, మీరు ఎవరో కమ్యూనిటీ బేస్లో అనుకున్నాం కానీ బట్ ఆఫీసర్ నేచర్ని బట్టి కూడా ఉంటుంది. సాధారణంగా పోలీస్ ఆఫీసర్కి అటువంటి బయాస్డ్గా ఉండాల్సినటువంటి అవసరం లేదు. మళ్ళీ నాకు అలాగే కమ్యూనిటీలో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నా బ్యాచ్మేట్స్ ఉన్నారు. దెన్ దే కేమ్ టు మీ. మనం ఏదో మళ్ళీ వాళ్ళతో మాట్లాడాము, చేసాము, ఇవన్నీ కూడా నడిచాయి. అంటే మనకు బాగానే మళ్ళీ వచ్చారు, మన గురించి తెలుసుకున్న తర్వాత బాగానే వాళ్ళే ఫీల్ అయ్యారు. ఇంత జరిగిండకూడదు సార్, ఏదో అప్పుడు ఉన్నటువంటి ఆవేశంలో కొంతమంది మిస్క్రియంట్స్ కొంత చేసిందే కానీ అది అందరికీ మనం అప్లికేట్ కూడా చేయలేం, వాళ్ళందరికీ కూడా ఆపాదించలేం దాన్ని. ముద్దుగుప్ప తర్వాత అంటే నెక్స్ట్ దెన్ ఓడి చెరువు.
ఓవల్దేవర్ చెరువు అని చెప్పి కదిరి దగ్గర, అక్కడ 3 years చేశాను. అక్కడ ఏముందండి? ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎక్కువ ఉంటాయి చాలా. అక్కడ వచ్చి అప్పటి వరకు ఒక 50 years నుంచి, ఒక 2-3 విలేజ్లో ఒక 50 years నుంచి పెండింగ్ ఉన్నటువంటి ఇష్యూస్ నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ తోడి, నాకున్నటువంటి బట్ మనం కూడా కొంత రైతు బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఆ ఫీలింగ్తో ఏంటంటే, నేను ఏదైనా వస్తే కొంత ఓపిక చేసుకొని ఎంఆర్ఓస్తో కూడా మాట్లాడి దీన్ని హౌ టు ఓవర్కమ్ సార్, వాళ్ళు ఈ దరిదాపు ఒక 30-40 years 50 years నుంచి కూడా సరిగా వ్యవసాయాలు చేసుకోకుండా వాటిని బీల్డ్ పెట్టుకొని చిన్న చిన్న ఇష్యూసే ఉంటాయి అందులో. గట్ల దగ్గరనో లేకుంటే చిన్న చిన్న సర్వే నెంబర్స్ ప్రాబ్లమ్స్తోనో, రికార్డులో కొంత మ్యానిపులేషన్ ఎవడో చేయడం వల్లనో వీళ్ళు అక్కడ ఇబ్బంది పడి వాళ్ళు దానికి కొట్టుకొని 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి వ్యవసాయాలు చేసుకోకుండా వీళ్ళకి సొంత భూములు పెట్టుకొని, ఒక్కొక్కడికి 40 ఎకరాలు 50 ఎకరాల భూములు ఉంటాయి. ఆ షేర్స్ దగ్గర పెట్టుకునే దగ్గర ప్రాబ్లం వచ్చి వీడి వల్ల పోయి బయటకు కూల్ చేసుకొని వస్తున్నారు. దట్ ఈస్ ద ప్యాథటిక్ సిచ్యువేషన్. రైతుల్ని మనం అలా చూసినప్పుడు ఏంటంటే, నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చినా కాబట్టి వాళ్ళకు వచ్చే ప్రాబ్లం మనకు అర్థమవుతుంది. కాబట్టి అప్పుడు నేను కొన్ని ఇష్యూస్లో ఒక ఇష్యూ అయితే, గొల్లపల్లి అని ఒక పల్లె, అందులో బోత్ సైడ్స్ వాళ్ళు కూడా రెడ్డీసే, టోటల్ అంతా కూడా అందరినీ కన్విన్స్ చేసి ఆ ఇష్యూ కోసం నేను 1 monthలో 20 times వెళ్ళాను ఆ విలేజ్కి, సర్వే చేయించడానికి, వాళ్ళతో మాట్లాడడానికి, వాళ్ళతో కన్విన్స్ చేయడానికి. విలేజ్కి వెళ్ళి మళ్ళీ పోలీస్ స్టేషన్కి, ఎంఆర్ఓ వాళ్ళని అందరినీ కన్విన్స్ చేసి ఫైనల్గా నేనే మొత్తం అంతా ప్రాసెస్ చేయించి ఎంఆర్ఓ దగ్గర కూడా ముందర పెట్టి వాళ్ళ సబ్ డివిజన్స్ చేయించి మొత్తం వాళ్ళ ప్రాపర్టీస్ ఓకే చేసి సెటిల్మెంట్ చేసి టోటల్ సెటిల్ చేసిన ఇష్యూ అంతా. అప్పుడు ఎవరు? స్టీఫెన్ రవీంద్ర సార్. స్టీఫెన్ సార్ కొంత ఏంటంటే కొంత మాకు ప్రైవసీ ఉండేది స్టీఫెన్ సార్ దగ్గర కూడా, కొంత ప్రైవసీ ఉంది. ఫ్యాక్షనిస్టుల మీద ఎక్కువ ఫోకస్ చేసేవారు ఆయన. 100% ఫ్యాక్షనిస్టులు. అప్పుడు నేను ఎస్ఐగా ఉన్నప్పుడు గుట్టకిందపల్లి వెంకటరామరెడ్డి అని ఈ వాజ్ మర్డర్డ్. సబ్సిక్వెంట్లీ దాంట్లో ఎన్కౌంటర్ అయింది. ఎరుకుల వాడు అక్కడ పట్రా కమ్యూనిటీ వాడిని ప్రసాద్ అని, వాడిని అది ఎక్స్చేంజ్ ఆఫ్ దీంట్లో తిరగడం. ఎక్కడ ఎన్కౌంటర్ ఎక్కడ జరిగింది? టౌన్లోనా? బయట అక్కడ ఆ ఏరియాలోనే ఇదైంది సబ్సిక్వెంట్లీ. అట్లా అంత స్టర్న్ యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితి ఆ రోజు ఉండేది. బికాస్ ఆఫ్ దట్ ఆఫీసర్. మీరు సివిల్ మ్యాటర్ షార్ట్ అవుట్ చేశారు కదా మీరు ఓడిసిలో, దానికి ఏమన్నారు స్టీఫెన్ గారు? అదే చాలా ఆఫీసర్లు ఏంటంటే మనకున్న తృప్తి, ఆఫీసర్లు కూడా ఏంటంటే అలాంటివి చేసినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం ప్రజలు వెళ్ళి ఆఫీసర్లు వచ్చినప్పుడు, సార్ మాకు సార్ ఇన్ని 50 ఏళ్ళ నుంచి లేనటువంటి ప్రాబ్లం ఉన్నటువంటి ఇష్యూను సార్ మాకు పర్సనల్గా తీసుకొని ఆయన వచ్చి దాన్ని మొత్తం సార్ట్అవుట్ చేసి సెటిల్మెంట్ చేసి వాళ్ళు మళ్ళీ సబ్సిక్వెంట్గా మళ్ళీ అక్కడే నేను ఉండంగానే వాళ్ళు పొలాలు పెట్టుకొని ఆ బాయలకు మళ్ళీ వాటికి నీళ్ళు వస్తే వాటికి బోర్లు వేసుకొని నీళ్ళు అయ్యి పంటలు పెట్టుకొని వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఆ పొలంలో పడినటువంటి పంటలు అవన్నీ తీసుకొని వచ్చి మన దగ్గరికి కాయగూరలే తీసుకొచ్చి ఇంటికి వచ్చి ఇచ్చిపోయేవాళ్ళు. మీరు సెటిల్ చేసిన దాంట్లో పంట వచ్చింది సార్. మీరేం నేర్చుకున్నారు సార్? స్టీఫెన్ సార్ దగ్గర ఏం నేర్చుకున్నారు? స్టీఫెన్ సార్ దగ్గర ఏంటంటే కొంత కమిటెడ్. ఏమంటే సార్ ఏంటంటే కంట్రోల్లో ఉండాలి. ఎలాంటి సార్ ఎంతసేపు ఉన్నా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అనేది ప్రైమ్ కాన్సెప్ట్ సార్ ఉద్దేశంలో. అందరూ కంట్రోల్లో ఉండాలి, లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకూడదు, అట్ ఎనీ కాస్ట్ పద్ధతిగా ఉండాలి జనాలు అనేటువంటిది ఆయన కాన్సెప్ట్. కానీ అనంతపురం ఉంది, పరిటాల రవి మర్డర్ తర్వాత వచ్చారు, కానీ అప్పటికే అది భావోద్వేలు హీట్ అంత ఉంది. ఆ హీట్ కంట్రోల్ చేయడం కానీ ఏం తీసుకున్న యాక్షన్ ఏంటి? ఇంపార్షియల్ ట్రీట్మెంట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ. అప్పటికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కానీ తెలుగుదేశం వాళ్ళని కానీ డిస్క్రిమినేషన్ లేకుండా ట్రీట్ చేశాడు. ఎవడు ఓవర్ యాక్షన్ చేసినా, ఎవరు హ్యాండెడ్గా బిహేవ్ చేసినా అవుట్ ఆఫ్ ది వే వెళ్ళమనేవాడు. అవుట్ ఆఫ్ ది వే అవసరం అనిపిస్తే
మనం కొన్ని యాక్ట్స్ చెప్పకూడనివి కూడా చేసిన 511 తర్వాత కూడానా? అంటే మీన్స్ దట్ అదే ఉండాలి, నీడ్ ఆఫ్ ది అవర్ ఎందుకంటే వ్యక్తిగతంగా ఏముంటుందంటే ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ అవును, అన్నప్పుడు కానీ ఆయన ఫ్యాక్షనిస్టులు కొన్ని కంట్రోల్ సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయాలి అని వచ్చినప్పుడు పోలీస్ ఆఫీసర్ కొంత తీసుకోవాలి కూడా. అప్పట్లో ఫ్యాక్షనిస్టులకి పొదువు లేకగానే ఒక కళ్ళ ముందు పోలీసులు కనబడలేని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారట. మీకు ఏమైనా అప్లై చేశారా అప్పుడు? ఉంది, ఎస్ ఉంది. అలా ఏంటంటే అరే నిన్ను తీసుకురమ్మన్నారు అని మనం చెప్పేది కాదు. కానిస్టేబుల్ కూడా మా ఐడి పార్టీ కానిస్టేబుల్, క్రైమ్ కానిస్టేబుల్లో ఉంటారు. వాడు జస్ట్ సార్ ఏదో పిలుస్తున్నా అంట కౌన్సిలింగ్కి అని అంటే జిల్లాలు వదిలిపోయినటువంటి సందర్భాలు చాలామంది, మేము పెద్ద లీడర్లం అనుకున్న వాళ్ళు కూడా, జిల్లా లీడర్లు అన్న వాళ్ళు కూడా ఊరు జిల్లా వదిలిపోయిన సందర్భాలు చాలా. ఎస్పీ గారు పిలిచారంటే పారిపోవడమేనా? అలా జరిగినాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ. అలా చేయబట్టే కదండి కంట్రోల్ అయింది అది. ఎస్, దానివల్లనే ఫ్రీ హ్యాండ్ అప్పుడు ఉన్నటువంటి సీఎం గారు బాగా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్ల స్టీఫెన్ సార్కి ఆ రోజు ఇచ్చారు కాబట్టి రవీంద్ర సార్ గారికి జిల్లా కంట్రోల్కి వచ్చింది. అనంతపూర్ జిల్లా జనరల్గా ఒక సైడు ఫ్యాక్షనిజం ఉంటుంది, ఒక సైడ్ నక్సలిజం ఉంటుంది. ఫ్యాక్షనిజం ర్యాంపెంట్గా ఉన్నటువంటి స్టేజ్లో తాడిపత్రి కానీ ధర్మవరం కానీ ఈ ఏరియాలో విపరీతమైనటువంటి ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా కంట్రోల్కి అంటే బికాస్ ఆఫ్ హిస్ యాక్షన్స్, రైట్, ఇంపార్షియల్ యాక్షన్. ఓకే, మీరు పనిచేసిన ఓడిసి తర్వాత ఎక్కడికి వచ్చారు? ఓడిసి నుంచి కదిరి చేశాను. కదిరి తర్వాత తాడిపత్రి కదా, రెండు చేశారు? ఎస్. కదిరిలో ఒక షార్ట్ పీరియడ్ ఒక 8 months చేసిన తర్వాత 2009 ఎలక్షన్స్కి అని చెప్పి ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రాన్స్ఫర్ చేశారు. ఓకే సార్, కదిరిలో పనిచేసిన టైంలో కదిరి అనగానే ఎక్కువ గల్ఫ్ విక్టిమ్స్ కనిపిస్తుంటారు, హ్యూమన్ ట్రాఫికింగ్ ఉంటుంది. ఎస్ 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 మీరు దాని మీద ఫోకస్ చేశారు? చాలా హ్యూమన్ ట్రాఫికింగ్ దీంట్లో ఒక 2-3 సార్లు మనం డిఫరెంట్ పార్టీస్ అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్తో వాళ్ళు రెడ్స్ అని మిగతా ఆర్గనైజేషన్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ కంట్రోలింగ్ ఆర్గనైజేషన్స్. ఓవరాల్ కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ రాయలసీమలో మాట్లాడుకుంటే మెజారిటీ ఇన్ కదిరి ఏరియా. కదిరి అంత పావర్టీయా లేదంటే వేరే లావిష్కి అలవాటు పడి వెళ్ళిపోతున్నారు? ఒక రకంగా బేసిక్ థింగ్ పావర్టీ, రైట్, పావర్టీ పూర్ ఏరియానే మాట్లాడితే తాండాస్ ఎక్కువ. ఓకే, కదిరి సరౌండింగ్స్లో గాన్లపెంట, ఎన్పీకుంట, నల్లమాడ, తనకల్ ఏరియాలంతా కూడా అన్నీ తండాస్ ఎక్కువ. ఆ ఉన్నటువంటి పాపులేషన్లో జనరల్గా వాళ్ళు ఏదో పనికని తీసుకెళ్తారు. తల్లిదండ్రులు కూడా బికాస్ ఆఫ్ దేర్ పావర్టీ వాళ్ళు కూడా పంపిస్తారు. పంపించడం వల్ల ఒక్కసారి వెళ్ళారనుకో పని కోసం అని తీసుకెళ్తే దెన్ దే విల్ బి ట్రాప్డ్. ట్రాప్ అయిన తర్వాత వాళ్ళు వెనక్కి వచ్చే మనం రమ్మంటే కూడా వెనక్కి రారు. ఒక్కసారి ఆ వృత్తిలోకి వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం వెళ్ళి రిహాబిలిటేషన్స్కి తీసుకొస్తే కూడా రిహాబిలిటేషన్లో కూడా వాళ్ళు ఉండలేనటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఒక రకమైనటువంటి ఆ కాస్ట్లీ లైఫ్కి అలవాటు పడతారు. మనం ఒకసారి రిహాబిలిటేషన్కి తీసుకొచ్చిన తర్వాత బాంబే నుంచి ఢిల్లీ నుంచి తెచ్చిన తర్వాత నేను అక్కడున్న తర్వాత అప్పుడు తీసుకొస్తే మనం రిహాబిలిటేషన్కి ట్రై చేసి అంటే వాళ్ళు ఏమంటారంటే ఒక ఆఫీసర్ క్యాడర్లో నాకు 1 లక్ష రూపాయలు నాకు నెలకు 1,00,000-1,50,000 ఉండేటివన్నీ నాకు భర్తగా ఇస్తే నేను సరిపోద్ది సార్, నాకు నా లావిష్నెస్కు నేను బతకడానికి నాకు ఈరోజు 1.5 లక్షల నుంచి 2 లక్షల రూపాయల ఆదాయం నాకు అయితే కానీ నేను ఈ మెయింటెనెన్స్ జరగదు సార్, అంతటోని నాకు ఇస్తారా అంటారు వాళ్ళు. అంటే ఆ లగ్జరీస్కి అలవాటు పడ్డాము. ఈరోజు ఉన్నా కూడా మనం అన్ని రిహాబిలిటేషన్స్ కలెక్టర్ గారితో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇస్తే కూడా కొద్ది రోజులు వెళ్ళిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి మళ్ళీ బికాస్ ఆఫ్ దట్. మనం ఏంటంటే కాబట్టి శాశ్వతమైనటువంటి పరిష్కారాలు కల్పిస్తే తప్ప అట్లాంటివి మారేటువంటి పరిస్థితి ఉండదు. ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉన్నింది. కొంతమంది మారారు, అందరూ అట్లే ఉంటారని కాదు, కొంతమంది మారినా మనం చేసినటువంటి ఎఫర్ట్స్ సక్సెస్ అయినట్టు. అక్కడ కదిరిలో బాగా రౌడీలు ఎక్కువ ఉండేవారు, మీరు ఎవరు ఎస్ఏ పౌరం చూపించారా? కదిరిలో రైల్వే స్టేషన్ దగ్గర కానీ బస్ స్టాండ్ దగ్గర కొంత ఉండేది కానీ బట్ కదిరిలో తర్వాత నేను ఆఫ్టర్ గెటింగ్ మై ప్రమోషన్ తాడిపత్రి చేసిన తర్వాత ప్రమోషన్ ఐ డిడ్ ఇన్ కదిరి ఫర్ 2.5 years.
మీరు రెండోసారి కదిరి వెళ్ళక ముందు తాడిపత్రి వచ్చారు. తాడిపత్రి. తాడిపత్రి రాగానే అక్కడ మనకి జేసీ ఎస్ బ్రదర్స్. జేసీ బ్రదర్స్, అప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే క్యాండిడేట్ తాడిపత్రి కాన్స్టిట్యున్సీ. ఆయన కంటిన్యూస్గా ఆయనే ఉన్నారు, దివాకర్ రెడ్డి కంట్రోల్లోనే ఉండేది అప్పటికి. ఈ ప్రభాకర్ రెడ్డి అప్పుడు జస్ట్ అంటే బ్యాక్ సైడ్ అంటే మాట్లాడేవాళ్ళు మనతో, అంతేగాని ఫ్రీగానే మనం నేనేమి ఈ సిచ్యువేషన్ అయితే ఆయన ఎవరు ఫేస్ చేయడు. ఇప్పుడు ఉన్నటువంటి తాడిపత్రిలో ఉన్నటువంటి ఇప్పుడు సిచ్యువేషన్ మేమైతే అప్పుడు ఫేస్ చేయలేదు. బట్ మాతో బాగా కార్డియల్గానే ఉండేవాళ్ళు, బాగా ఫోన్ చేసి. అంటే మీ సామాజిక వర్గం అని అనుకోవాలా, లేదంటే మీ సామాజిక వర్గం వాళ్ళు కూడా ఇప్పుడు కొంత ఇబ్బంది పడ్డారు కదా. కాకపోతే ఏంటంటే ఆయన బాగానే ట్రీట్ చేశారు. మనం హ్యాండ్లింగ్ ఆఫ్ అంటే పర్సన్ టు పర్సన్ కూడా ఉంటుందేమో మనకు, అది కరెక్ట్గా ఇది లేదు కానీ బట్ మాతో మాట్లాడేవాళ్ళు, ఏదన్నా ఒకటి అవసరం అంటే ఫోన్ చేసేవాళ్ళు. అక్కడ ఉందండి నిజంగా ఫ్యాక్షనేషన్, ఏ లేదంటే దాన్ని పొలిటికల్గా కలరైజ్ చేశారా? కొంత ఉంది, కొంత కలర్ ఉంది. లేదు అని మాత్రం అనలేం. కొంత ఉంది, కొంత బికాస్ ఆఫ్ వాళ్ళ దేర్ ఇన్ఫ్లుయెన్స్. ఏ ఆఫీసర్ పోయినా కూడా కొంత వాళ్ళకి ఈల్డ్ కావాలనేటువంటిది వాళ్ళ నేచర్. మరి స్టీఫెన్ గారి టైంలో కూడా చూపించారు వాళ్ళు పవర్? అవకాశం లేదు. నోవే. కూర్చోవలసిందే కామ్గా, టైం మన బాగాలేదురా కూర్చున్నారేమో. నోవే. సీఎం గారు ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితులు ఉండేవి కాబట్టి ఎవరైనా అంతే కదా, సీఎం దాకా ప్రతిరోజు వెళ్ళారుగా కాబట్టి ఒక రకంగా అలా. వాళ్ళని కూడా స్టీఫెన్ గారు వార్నింగ్ ఇచ్చారా? ష్యూర్, దాంట్లో ఏం సార్ అది చెప్తే కదా అందరు ఇర్రెస్పెక్టివ్ ఎంత లీడరు అనేటువంటిది కూడా చూడకుండా అంటే చట్టపరిధిలో ఉండమని. ఒకవేళ ఆయన పిలిచిన తర్వాత కూడా రాలేదనుకోండి, అప్పుడు రాకుండా 90% ఉండరు, 99%. ఒకవేళ మరి మొంటికేసి, అందుకే చాలా మంది పారిపోయారుగా. ఇలా అయితే పారిపోవాలి లేదా రావాలి, అంతేనా? దట్స్ ఆల్. అంతే, అదే సిచ్యువేషన్ అండి ఆ రోజు ఉన్నట్టు. ఎవరో ఒక ఆయన్ని కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు, స్టీఫెన్ గారు కౌన్సిలింగ్ చేస్తున్న సమయంలో ఆ వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చింది అంటారు, వాస్తవం అంటారు? అట్లా ఏం కాదు కానీ ఏజ్డ్ పర్సన్, బట్ అది ప్రాబ్లం ఏం కాలేదు. సబ్సీక్వెంట్లీ ఈజ్ అన్ ఏజ్డ్ పర్సన్ మనకు తెలిసినంత వరకు ఆఫ్ ది రికార్డ్ మాట్లాడితే. బట్ అవి అంతే అనుకుంటున్నారు కానీ బట్ దట్స్ నాట్ హ్యాపెన్. సార్ బస్ స్టాండ్ దగ్గర ఒక ఎన్కౌంటర్ జరిగి ఉంటుంది స్టీఫెన్ గారి టైంలో, ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఒక ఎన్కౌంటర్ అయింది. అది కొత్త నటోరియస్ ఫెలో, అది ఐడియా ఉందా మీకేమన్నా? నటోరియస్ ఫెలో జరిగింది, అవి కొన్ని జరుగుంటాయి. ఓకే, తాడిపత్రి ప్రమోషన్ వచ్చిందా? ఎస్, తాడిపత్రి. ఐ గాట్ ప్రమోషన్ తాడిపత్రి 2009లో వచ్చింది ప్రమోషన్. కదిరి ఆ తర్వాత కదిరికి వెళ్ళాను. మధ్యలో పీటీసీలో ఒక షార్ట్ పీరియడ్ 2 years పనిచేసిన. ఎస్ఐకి సీఏకి వచ్చేసరికి కదిరి డెవలప్ అయిందా? హ్యూమన్ ట్రాఫికింగ్ అలాగే ఉందా? అప్పటికి తగ్గింది. దెన్ ఎస్ఐ నుంచి నేను సిఐకి వచ్చేగుడికి కూడా కొంత డిటరేషన్ అనేది కనపడింది. ఓకే, ఎందుకంటే సామాజికంగా కానీ సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ కొంత అడ్వాన్స్మెంట్, ఎప్పుడైతే డెవలప్మెంట్ పెరుగుతుందో కొంత ఆర్థికమైనటువంటి స్థితిగతులు కొంత మెరుగైనటువంటి పరిస్థితుల్లో జనరల్గా పోయే తగ్గుతుంది. ఓకే, సామాజికంగా ఏం జరుగుతుందంటే వెన్ వీఆర్ ఎకనామికలీ డెవలప్డ్ వాటికి పోవాల్సిన అవసరం రాదు. కొంత సిచ్యువేషన్ మెరుగైనటువంటి సందర్భాలు కొంత మెరుగైంది కాబట్టి కొంత తగ్గింది. నేను వెళ్ళే కూడా తగ్గింది అది హ్యూమన్ ట్రాఫికింగ్. మీకు కదిరిలో బాగా గుర్తుండిపోయిన కేసు చెప్పండి. షోలాపూర్ వీళ్ళు పట్టుకొచ్చిన కేసు. ఒక థెఫ్ట్ కేసు అండి. ఆల్మోస్ట్ ఆల్ డే థెఫ్ట్ 5 kgs థెఫ్ట్. మామూలుగా బస్ స్టాండ్లో ఆర్టీసీ బస్సులో, ఎందుకంటే వాడు వ్యాపారస్తులు బాంబే నుంచి వచ్చేవాడు, వచ్చి వాళ్ళ షాపులకంతా బంగారు వేసిపోతాడు. ఈ సోలాపూర్ గ్యాంగ్ వాళ్ళని ఫాలో అప్ అయ్యి వచ్చి కనుక్కొని వీడిని బస్ స్టాండ్లోనే తీసుకెళ్ళిపోతారు. ఈ బ్యాగ్ వాడు పైన పెట్టి కింద కూర్చుంటాడు, వాడు మిస్ చేసి తీసుకెళ్ళాడు. అది మనకేమో 5 kgs గోల్డ్. ఆ రోజు 5 kgs గోల్డ్ అంటే అరౌండ్ 3 crores నియర్లీ. అప్పటికి కూడా 3 crores 9-10 కంటే బరువు పెట్టారు. గ్రేవ్ కేసు, అతిపెద్ద కేసు. ఆడు అప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్లు, క్రైమ్ పార్టీలు అంతా మొత్తం వచ్చిన తర్వాత అది సింపుల్గా ఈ కేసులో కాదు కానీ వేరే కేసులో ఎందుకో వాడు దొరికితే వేరే నుంచి తీసుకొచ్చి వాడిని కొంత ఇంటరాగేట్ చేసి ఇది చెప్పాడు వాడు. ఇట్లా సార్ అని సబ్సిక్వెంట్గా ఈ జరిగే క్రమంలో ఇట్లా షోలాపూర్ వాడా
వాడిని కొడితే వాడు చెప్పాడు సార్ ఉనో కియా సాబ్ సోలాపూర్ వాళ్ళకి ఏ చోరని చెప్తే అప్పుడు వాడిని పట్టుకొని మొత్తం లాగితే ఇది వచ్చింది. ఓకే. కోలార కృష్ణ అని ఇప్పుడు డిఎస్పీగా ఉండేవారు ఆయన సిసిఎస్కి. ఆయన హెల్ప్ తీసుకొని డిస్ట్రిక్ట్ పార్టీ అంతా వచ్చి అప్పుడు సోలాపూర్కి వెళ్ళి సోలాపూర్లో మొత్తం అంతా రికవర్ చేసుకొని వచ్చి మొత్తం టోటల్ ప్రాపర్టీ రికవర్ అయింది దాంట్లో. టోటల్ వాళ్ళు బాంబే వాడు కూడా వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మేము అసలు మేము ఇది రాదనుకున్నాం సార్, పూర్తిగా ఇది ఎవరు చేస్తారులే అనుకున్నాము. అట్లాంటి సిచ్యువేషన్లో నుంచి అక్కడ లోకల్ మహారాష్ట్రకి వెళ్ళి సోలాపూర్ డిస్టిక్కి వెళ్ళి ఆ డిస్టిక్ ఆఫీసర్స్ను పట్టుకొని మా జిల్లా ఎస్పీ గారు వాళ్ళతో మాట్లాడి తీసుకొని వచ్చి అక్కడ వెయిట్ చేసి దాదాపు మా వాళ్ళు ఒక నెల క్యాంప్ చేయడం జరిగింది. ఈ రికవరీ 5 kgs దొరికాయి అప్పుడు? అంత టోటల్ రికవరీ, ఇట్స్ ఆల్ రికవర్డ్ అండ్ హ్యాండెడ్ ఓవర్ టు ద పార్టీ. మొత్తం రికవర్ చేయడం. ఓకే. ఇంకేమైనా బాగా గుర్తుండే మీకు కదిరిలో? కదిరి అంటే ఇట్స్ కమ్యూనల్లీ సెన్సిటివ్ టౌన్. కమ్యూనల్లీ సెన్సిటివ్ టౌన్. ఒకసారి ఏం జరిగిందంటే ఒక హరిజన్ అబ్బాయి ముస్లిం అమ్మాయిని ప్రేమించాడు. బట్ ఏంటంటే దాంట్లో యాసిడ్ దీనికి కలరింగ్ ఇచ్చారు. దాంట్లో యాసిడ్ అటాక్ వాడు సబ్సిక్వెంట్గా ఆ పిల్ల ఒప్పుకోకపోవడము కొంత ఇష్యూ జరగడం జరిగిన తర్వాత దాంట్లో యాసిడ్ అటాక్ వచ్చినప్పుడు ఇట్స్ ఆల్ కమోషన్ వచ్చింది. టోటల్ ముస్లిం కమ్యూనిటీ కమోషన్ అయింది. దాదాపు 10,000 మంది వచ్చింటారు టౌన్లో. మొత్తం ఒక 10,000 మంది వచ్చింటారు. మనకి 10,000 మంది వచ్చిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి షాన్వాజ్ కాసిమ్ని ఎస్పీ సార్, నేను అక్కడ ఉన్నప్పుడు షాన్వాజ్ కాసిమ్ ఎస్పీ సారు పక్క టెన్షన్తో ఫోన్ చేశాడు, రవీందర్ వాట్ ఈస్ గోయింగ్ అని. అప్పుడు ఆ సిచ్యువేషన్లో లేదు సార్, సార్ కూడా వస్తుంటే మీరు ముదిగుబ్బలో వెయిట్ చేయండి సార్, స్పెషల్ పార్టీని పంపించండి, ఐ విల్ ట్యాకిల్ ద సిచ్యువేషన్ అని. అప్పుడు నాకున్నటువంటి ర్యాప్తోడి నాకు ముస్లిం కమ్యూనిటీ పెద్దలతో అందరితో కూడా ఐ వాజ్ వెరీ క్లోజ్ టు దెమ్. అందరూ కూడా రవీంద్ర రెడ్డి సాబ్ అంటే మనం వెళ్తేనే వాళ్ళకి అదొక ఫీల్, ఏమంటే సార్ ఏదైనా చెప్తే చేస్తాడు, మనకు ప్రామిస్ చేస్తే ఏదైనా చేస్తాడు అన్నటువంటి దానికి ఆ ముస్లిం మత పెద్దని తీసుకెళ్ళి మొత్తం ఓపెన్ టాప్ జీప్లో పెట్టి నేను ఆయన కన్విన్స్ చేసి మాట్లాడితే ఆ 10,000 మంది కూడా అట్లే అందరినీ అట్లే రమ్మన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి అటాక్ ఏం లేకుండా మొత్తం అంతా తీసుకొని సబ్సిక్వెంట్గా వితిన్ డేస్లో వారిని కూడా పట్టుకురావడం జరిగింది. పట్టుకొని వచ్చి ఆ కేసులో పెట్టి రిమైండ్ చేసి పంపించడం జరిగింది. వాళ్ళందరూ కూడా కన్విన్స్ అయ్యి వెళ్ళిపోయారు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని. బికాస్ ఒక పోలీస్ ఆఫీసరు ఫెయిత్ ఉంటే పబ్లిక్లో ఎలా ఉంటుంది అనేటువంటిది అది నాకు బెస్ట్ ఎగ్జాంపుల్. పబ్లిక్తో ర్యాపో ఉండడం వల్ల వాళ్ళని తీసుకొచ్చి నేను మాట్లాడిస్తానంటే మన సార్ చెప్తున్నాడు కదా, చేస్తానంటున్నాడు కాబట్టి అవసరం లేదులే ఇష్యూ అని చెప్పి పోలీస్ స్టేషన్ కూడా ప్రశాంతంగా అందరూ అంతమంది వచ్చి అట్లే వెళ్ళిపోవడం జరిగింది. సూపర్. జనరల్గా వితౌట్ ఎనీ ప్రెజర్, పోలీస్ అవసరం లేకుండా, పోలీస్ కంట్రోల్ లేకుండా, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేకుండా, ఫోర్స్ పెట్టకుండా మనకున్న ర్యాప్తోనే అంత సిచ్యువేషన్ని కూడా ఎక్కడ చిన్న ఒక లాఠీ ఛార్జ్ కూడా లేకుండా ఒక్క వర్డ్ కూడా మాట్లాడకుండా ఎవరిని ఏమనలేదు. అంటే కమ్యూనల్ కాలేదు, ఆ కలర్ లేకుండా మేనేజ్ చేసి తీసుకెళ్ళగలిగాం. వాళ్ళందరినీ కూడా ఇది జరిగింది నేను కాదనట్లేదు, దాని మీద స్ట్రింజెంట్ యాక్షన్ నేను తీసుకుంటాను, మేము కేసు డీల్ చేస్తాము, ఆఫీసర్లు చెప్పి దీంట్లో తొందరగా వానికి శిక్ష వచ్చేటట్టు కూడా చేస్తాం, ఇలాంటి జరగకుండా చూస్తాను, నన్ను నమ్మండి, నన్ను నమ్మితే మీరు అందరూ కన్విన్స్ అయ్యి అని అదే మత పెద్ద చెప్పాడు. సార్ మనకి చెప్పింది ఏ రోజైనా ఏ ఇష్యూ పోయినా కార్డియల్గా వింటాడు, కార్డియల్గా చేస్తాడు, ఏది కూడా చెప్పింది కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టు చేస్తాడు కాబట్టి ఆ సార్ని నమ్ముదాం, మనం వెళ్దామని వచ్చేసారు మనకు అంతే. ఓకే. కదిరిలో 3 సంవత్సరాలు అంటే 3 years తర్వాత నల్లమాడ చేశాను సిఐ. సార్ కదిరిలో 2 సార్లు పనిచేశారు. కదిరిలో ఎందుకు మీ మీద ఎలిగేషన్ వచ్చిందండి అప్పుడు? కొంత పొలిటికల్ కామనే, ఏదో గోల్డ్ ఇష్యూలో అనుకుంటా. లే గోల్డ్ది కాదు, గోల్డ్ది కూడా కాదు. అప్పుడు ఏంటంటే ఎందుకు ఎలిగేషన్ వచ్చిందంటే కొంత కమ్యూనిస్ట్ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఒక ఇష్యూలో. ఆఫీసర్ చెప్పినాడు, మనం యాక్చువల్గా ఏంటంటే ఒక ధర్నా కార్యక్రమం జరిగింది. ధర్నా కార్యక్రమంలో వాళ్ళు సబ్సిక్వెంట్ రావడం జరిగింది. వస్తే ఆఫీసర్ వాళ్ళ ఎస్బీఐ బ్యాంకు అద్దాలు వాళ్ళు కొట్టారు. పోతు సిపిఐ సిపిఎం వాళ్ళంతా వచ్చారు. వచ్చిన తర్వాత అద్దాలు పగలగొట్టిన తర్వాత టేక్ ఇంటూ టాస్క్ అని ఆఫీసర్ నుంచి నాకు ఇన్స్ట్రక్షన్ వచ్చిన తర్వాత వాళ్ళని తీసుకొని వెళ్ళి రిజిస్టర్డ్ కేసు అగెన్స్ట్ దెమ్
వాళ్ళు అరెస్ట్ చేయడానికి రెడీ చేశారు. దెన్ ఐ గాట్ ప్రెజర్. లేదు వద్దు అది అంటే సారీ సార్ నేను ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ హియర్, నేను ఇక్కడ ఉండాలని ఎవరు ఆఫీసర్ వద్దన్నారా? ఎవరంటే సీనియర్ ఆఫీసర్లు చేస్తే సారీ సార్ అంట, నేను ఇక్కడ వద్దు అనుకుంటే వెళ్ళిపోతాం, నేను ఇక్కడ ఉండాలి అంటే చేయాలి, లాండ్ ఆర్డర్ కంట్రోల్ అవ్వాలి, అది ప్రాబ్లం వస్తుంది సార్ అని సబ్సిక్వెంట్లో వాళ్ళందరినీ పంపించాను. 22 మెంబర్స్ని తీసుకొచ్చి రిమాండ్ చేశాను. నా మీద వాళ్ళకు 1 month ధర్నాలు చేశారు. అబ్బా అప్పుడు ఏదో అన్ని అలిగేషన్స్ పెట్టారు. అప్పుడు వాళ్ళు ఏవో ఏమని లెట్ దమ్ ఎంక్వైరీ అని, మీరు ఎవరితోనే ఎంక్వైరీ చేయించుకోండి, వెన్ ఐఎమ్ ఫెయిర్, మీరు చెప్పేటువంటి అలిగేషన్స్ ఏదైనా ఉంటే ప్రూవ్ చేసుకోండి, బయటకు ప్రూవ్ చేసుకోండి అమ్మా, ఎవడెన్నైనా ప్రూవ్ చేసుకోండి అన్న. ఎంక్వైరీలు బయటపడిందా? ఏమీ కాలేదు. 1 month అయింది, వాళ్ళే సైలెంట్ అయ్యారు. వాళ్ళే నా దగ్గరికి మళ్ళీ బెయిల్ తీసుకొని వచ్చి నా దగ్గరికి వచ్చి పొరపాటు అయింది సార్, సారీ సార్ ఏమనుకోదు. మీ ఆఫీసర్ ఏమన్నారు అప్పుడు? ఆఫీసర్లు ఏం లేదు, మళ్ళీ ఏం మాట, మీ ఇష్టం సార్, మీరు ఏదైనా నా మీద ఉంటే అలిగేషన్ ప్రూవ్ చేసుకోండి. నేను ఫేర్గా ఉన్నప్పుడు ఏముంది సార్, వాడేదో అలిగేషన్ చేస్తాడు, అలిగేషన్ చేసినంత మాత్రాన నేను దాన్ని ఇది కావాల్సినటువంటి అవసరం లేదు. నేను ఫెయిర్గా ఉన్నాను, నాకు తెలుసు, మీరు ఎంక్వైరీ చేసినా నాకేం ఇబ్బంది లేదు. వాడు ఏదో వేగ అలిగేషన్ చేస్తే ఇది కావాల్సినటువంటి అవసరం లేదు సార్. ఒక ఏజెన్సీ మా ఇంట్లో కింద బాడెక్కి ఉండేవాళ్ళు. వాళ్ళు ఏమంటే ఆ ఏజెన్సీ సార్ దాంట్లో పెట్టుబడులు పెట్టాడు, ఇది చేశాడు, ఆ ల్యాండ్ డీలింగ్ చేశాడు, అలిగేషన్ చేశారు. అలిగేషన్ చేయడానికి 1,00,000 అలిగేషన్ చేస్తారు. అంటే మన ఇంట్లో బాడీకి ఎవరు ఉండకూడదా? ఎందుకోకుండా మరి వాడు ఉన్నాడు, వాడు ఎవడో ఒకటికి ఇవ్వాలి కదా మనం, ఇల్లు ఉన్న తర్వాత. అది మా అత్తగారు వాళ్ళది ఇల్లు, నేను అందులోనే ఉన్నా, నా మిస్సెస్ అక్కడే ఉంది కాబట్టి నేను ఆడే ఉన్నా, ఇంట్లో అక్కడే ఉన్నాం కాబట్టి పిల్లలు చదువుకుంటున్నారని దానికోసం నేను ఆడ అత్త వాళ్ళ ఇంట్లోనే నేనున్నాను. కింద బాడీకి ఇచ్చినాము, బాడీకి ఎవడో ఇచ్చినాడు, అది చేస్తాను ఇది చేస్తారంటే కాదు, నాకేం సంబంధం ఉంటుంది దాంట్లో. ఎవరెవరు ఉన్నా ప్రాబ్లం ఏం కాదు మనకు. వెన్ వీఆర్ ఫెయిర్, ఏదన్నా కానీ మనం ఓపెన్గా ఉన్నప్పుడు చేయగలిగింది ఏం లేదు కదా. అదే పర్సన్స్ తర్వాత వచ్చారు, 3-4 నెలల తర్వాత, 2-3 నెలల తర్వాత వచ్చి సారీ సార్ పొరపాటు అయింది మీతో అంటే, నేను చెప్పాను నేనైతే వాంటెడ్గా నీ మీద చేయలేదయ్యా, స్టెప్ తీసుకున్న తర్వాత నేను ఎక్కిపోలేను, అంత తప్ప నీ మీద కక్ష లేదు నాకు. కక్ష కాదు, కేసు వాస్తవం, కట్టాల్సి వచ్చింది అంతే తప్ప దీంట్లో నేనేమన్నా మీ మీద వాంటెడ్గా పెట్టానా? కాదు కదా. కేసు కట్టాల్సిన పరిస్థితి వచ్చిన తర్వాత అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం కూడా వస్తుంది కదా నాకు, కాబట్టి చేశాను తప్ప మీ మీద కక్షతో చేసింది కాదు ఇది. ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ దీంట్లో చట్టం దాని పని అది చేసింది తప్ప నేను చేసింది ఏం లేదు. అక్కడ నల్లపాడండి, నల్లపాడు చేశారండి. అక్కడ ఏముందా, అక్కడ ఒక 2 years చేశాను, ఒక 2 years చేశాను. దాని తర్వాత 14 ఎలక్షన్స్ వచ్చాయి. దెన్ మళ్ళీ సెక్యూరిటీ వింగ్ చేశానండి, పుట్టపర్తికి వెళ్ళాను ఒక 2.5 పుట్టపర్తి సెక్యూరిటీ వింగ్ 2.5 years చేశాను. ఇప్పుడు బాబా గారు ఎప్పుడూ ఇదయ్యారు కదా, బాబా గారు లేనప్పుడు, తర్వాత బాబా ఉన్నప్పుడు ఏం కాదు. 2015, 17 నుంచి 19 వరకు చేశాను. పుట్టపర్తిలో సెక్యూరిటీ వింగ్ అని లోపల పోలీస్ స్టేషన్ సపరేట్గా పుట్టపర్తి పర్పస్, దాని లోపలే ఒక ఇన్స్పెక్టర్ క్యాడర్ ఆఫీసర్కు పోస్టింగ్ ఉంది. ఏముంటుంది సార్ వర్క్ అక్కడ? ఏం లేదు, వచ్చేటువంటి భక్తులకు సంబంధించినటువంటిది అప్పుడు బాబా ఉన్నప్పుడు క్రియేట్ చేసినటువంటి పోస్టులు అవన్నీ కూడా. ఇప్పుడేమంతా పెద్ద వర్క్ ఏం లేదు, అప్పుడు బాబా ఉన్నాడు కాబట్టి అప్పుడన్నీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని అవసరం వచ్చింది కాబట్టి అప్పుడు పోస్ట్ క్రియేట్ చేశారు. అది కంటిన్యూ అవుతుంది? అది కంటిన్యూ అవుతుంది. అక్కడ 2 years అండి, 2.5 years. అంటే లాండ్ ఆర్డర్ సంబంధం లేదు మీకు? లేదు, ఓన్లీ బాబా సెక్యూరిటీ శాంతివనం అంతవరకే, బయట మనకి ఎలాంటి సంబంధం ఉండదు. నేను 19లో ఐ వెంట్ టు కడప, మన పులివెందులకి వెళ్ళాను. పులివెందుల రూరల్ సిఐగా చేశాను. అక్కడ అరౌండ్ 2.5 years అయ్యాను. బాగా మెమరీస్ అక్కడ. జనరల్గా ఇంకా సీఎం కాన్స్టిట్యున్సీ కాబట్టి జనరల్గా బందోబస్తులు, సీఎం గారి బందోబస్తులు, సారు ఫ్రీక్వెంట్గా ఇయర్లీ మినిమం 4 times వచ్చేవాళ్ళు. జనరల్గా 4 times వచ్చేవాళ్ళు కాబట్టి ఇడుపులపాయ నా కంట్రోల్లో, మా అండర్ కంట్రోల్లో ఉండేది. సీఎం గారి గెస్ట్ హౌస్ అన్నీ అక్కడే ఉండేవి కాబట్టి ఆడ ఎక్కువ బందోబస్తులే, అక్కడ ఉద్యోగమే ఎక్కువ బందోబస్తులే, ఎందుకంటే సీఎం ఇది కాబట్టి దాంట్లో ఉన్నాము. బట్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే అందరూ బయట అనుకున్నట్టు
సీఎం గారి ఇలాకాలో చేయాలంటే ఇబ్బంది, కష్టము, చేయలేము అవును అంటూ అనేటువంటి ఫీలింగ్ చాలా ఉంటుంది. అబ్బా పులివెందులు మనం ఎట్లా ట్యాకిల్ చేస్తాం, పోవడానికి కూడా భయపడతారు. ఉమ్. ఎందుకు లేబ్బా వాళ్ళతో అనే. అదే బట్ నాకు అదైతే ఎక్కడ ఫేస్ కాలేదు. ఎప్పుడు ఆయన ఇన్వాల్వ్ అసలు ఆ ఫీల్ అంటే ఆయన కాదు వాళ్ళ మనుషులు కూడా. పక్కన ఉన్న వాళ్ళ ఎంపీ అవినాష్ రెడ్డి సార్ కానీ, సార్ వాళ్ళ బాబాయ్ భాస్కర్ రెడ్డి కానీ, మిగతా రిమైనింగ్ లీడర్స్ కూడా మన వాళ్ళని చాలా కార్డియల్గా, వాళ్ళ కజిన్స్ అందరూ కూడా బాగా కార్డియల్గా ఉండేవాళ్ళు నాతో. మనం ఏదన్నా చేయాల్సి వస్తే చెప్తే ఓపెన్గా మనం మాట్లాడి చెప్పేవాళ్ళము, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళు. అచ్చా. ఇది కాదు సార్, ఇట్లా చేద్దాం సార్, ఇట్లా కాదు అనేటువంటిది మనకు యాక్సెప్టెన్స్ ఇచ్చేవాళ్ళు. సిస్టమ్ బ్రేక్ చేయకుండా చేయమనేవారా? ఎస్, బాగా మనకు కోఆపరేట్ చేసేవాళ్ళు. మనం కాదు ఇది కాదు అని అందరూ అనుకుంటారు, మాట్లాడలేరు, ఇట్లే చేయాలని అనుకుంటారు. బట్ వాళ్ళు ఏ రోజు కూడా చట్టానికి పరిధి దాటిపోయి చేయమని చెప్పిన వాళ్ళు కాదు ఎప్పుడు. మనం తీసుకొచ్చి మనం హై హ్యాండెడ్గా అవసరం అనిపిస్తే కొంత మనం అవుట్ ఆఫ్ ది వే పోయి చేస్తే కూడా కొంత సపోర్ట్ చేసేవాళ్ళు. అవునా? లేదంటే కంట్రోల్, ఎస్ డెఫినెట్లీ. ఒక ఫ్యాక్షన్ కేసు ఒకటి జరిగితే మనం హ్యాండిల్ కౌన్సిలింగ్ కూడా చేయాల్సిన అవసరం వచ్చింది. చేసిన తర్వాత వాళ్ళు దే హావ్ యాక్సెప్టెడ్, వాళ్ళు ప్రైజ్ కూడా చేశారు. మంచిది లేండి సార్, చేయాల్సిందేలేండి, మనం అది వదిలిపెడితే కంట్రోల్ ఉండదు, కంట్రోల్ ఉండాలంటే మీరు చేసిందే కరెక్ట్ లేండి సార్ అని వాళ్ళు మనకు కోఆపరేట్ చేసేవాళ్ళు. సార్ వివేక్ గారు హత్యప్పుడు మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? నేను అప్పటికి ఇక్కడ ఉన్నాను కానీ, బట్ సబ్సీక్వెంట్గా నేను వెళ్ళాను అక్కడికి. సబ్సీక్వెంట్గా సార్ హత్య అప్పుడు నేను పుట్టపర్తిలోనే ఉన్నా. అవునా? మార్చిలో పరిణామాలు ఏమైనా గుర్తున్నాయి మీకు? తర్వాత అంటే కేసు కోర్టులో ఉంది కాబట్టి కోర్టులో ఉన్నదని డిస్కస్ చేయకుండా ఏమైనా రివీల్ చేయగలంటే చేయండి. అవి మనం దాంట్లో అన్నీ మనం ఏమి మాట్లాడే అవకాశం కూడా ఏం లేదు. మనం దాంట్లో ఎంత కామెంట్ చేయకపోతే అంత బెటర్. మనం చేయగలిగిన దాంట్లో మన వీఆర్ నోవే కన్సర్న్ టు ద కేస్. అది ఎవరు డిఎస్పీలు వాళ్ళ రేంజ్లో ఇన్వెస్టిగేషన్ చేశారు, సిబిఐ లెవెల్లో ఉంది కాబట్టి. తర్వాత సబ్సిక్వెంట్లీ ఇట్ వెంట్ టు సిబిఐ. ఓకే సార్, పులివెందుల తర్వాత ఎక్కడికి వచ్చారు? పులివెందుల నుంచి దెన్ కమలాపురం 1 year చేశానండి. అక్కడే ఉంది మీకు మెమరీ? కమలాపురం కామన్, అక్కడ పెద్దగా ఏం లేదు. ఆయన రవీందర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు, మనం కూడా అక్కడ చెప్పుకోదగ్గ మనం అంత చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అక్కడ అందుకని 1 year చేశాను. సబ్సిక్వెంట్లీ పుట్టపర్తికి వచ్చేసాను మళ్ళీ. పుట్టపర్తి స్పెషల్ బ్రాంచ్కి కొంత మన మిస్సెస్ అక్కడే జాబ్ చేస్తుంది కాబట్టి అందుకని అక్కడ వెళ్ళాను. ఇంకా ఓకే, పుట్టపర్తిలో స్పెషల్ బ్రాంచ్ 1 year చేశాను. దెన్ ఐ గాట్ ప్రమోషన్ అండ్ కేమ్ టు నంద్యాల. రైట్ సార్, మీరు కదిరిలో పనిచేస్తున్నప్పుడు కానీ కొన్ని ప్రాంతాలు పనిచేస్తున్నప్పుడు కమ్యూనల్ ఇష్యూ కాకుండా ముస్లిమ్స్ కమ్యూనిటీతో వాళ్ళతో ఉండి సెట్ చేసుకొచ్చారు. కానీ మరి మీకు ఒక పేరు పడిందండి, మొరటోడు. ద వే వీఆర్ డీలింగ్, ఐఎమ్ అవుట్ స్పోకన్. మొరటోడు ఎవడ మాట అవుట్ స్పోకన్ ఉండే మొహాన మాట్లాడడం నాకు అలవాటు. మొహాన మాట్లాడడం అలవాటు. ఎవడో చెప్పినట్టు వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు వింటే వాట్ ఈజ్ అవర్ ఐడెంటిటీ, దట్స్ వాట్ మై ఫీలింగ్. నా ఐడెంటిటీ పోగొట్టుకొని నేను ఏ రోజు ఉద్యోగం చేయలేదండి. కరెక్ట్. అదే ఐడెంటిటీ కోల్పోతాము అనుకుంటే ఐ విల్ లీవ్. అచ్చా, దట్స్ ఆల్, అంతే. ఏదో పొలిటికల్ ప్రెజర్ వచ్చినా ఇంకోటి వచ్చినా నేను ఫేస్ చేస్తానండి కానీ లేని. కానీ నీ సామాజిక వర్గానికి ఎక్కువగా మద్దతు పలుకుతారని కూడా ఉంది అనుకుంటారు కానీ, బట్ దట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే నేను అనేదంటే బయటకు ఫీలింగ్ ఉంటుంది కానీ అది జనరల్ పబ్లిక్లోకి పోతే అర్థమవుతుంది. అది అదే మీ కదిరి తీసుకుంటే అక్కడ మీకు ఆ సామాజిక వర్గం అట్లేం కాదండి. సామాజిక వర్గంలో ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే కూడా నన్ను ప్రైజ్ చేస్తాడు. తర్వాత కొంతమందిని చూసిన తర్వాత ఆయనే ఫోన్ చేసి, అన్న మీరే చాలా కరెక్ట్ అన్న, మీరు ఏదైనా ఉంటే ఓపెన్గా మాట్లాడతారు, ఓపెన్గా చెప్తారు, ఇది కాదంటారు. ఏదన్నా ఉంటే నాతో కూడా మీరు డిబేట్ అవుతారు, డిఫర్ అవుతారు. బట్ ఏదన్నా ఉంటే మళ్ళీ మరుసటి రోజు ఫోన్ చేస్తే అన్న ఇట్లా ఉంది, ఎవరో ఇబ్బంది ఉన్నారంటే మళ్ళీ చేసేవాళ్ళు. అది వేరే. ఎందుకంటే మన పాయింట్ ఆఫ్ ఇష్యూ మీద నేను డిఫర్ అయినప్పుడు, నాకు నచ్చదు అంటే అవుట్ ఆఫ్ ది వే చేయమంటే నేను చేసేవాడిని కాదు. అచ్చా, ఎట్లుంటుంది అంటే పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని వాళ్ళ అప్లికేషన్స్ ఉన్నప్పుడు కొన్ని మనసుకు నచ్చవు, అది న్యాయము అయి ఉండదు. అవును. కానీ సాధారణంగా పోలీస్ డిపార్ట్మెంట్లో, డిసిప్లిన్ డిపార్ట్మెంట్లో
అయితే డిప్లొమాటిక్ ఉండాలి, లేదా రూల్ ఆఫ్ లా కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఎస్. కానీ మొరటోడుగా అని వెళ్ళడం అనేది కరెక్ట్ కాదేమో కదా. కొంత దానివల్ల కొంత ఇష్యూస్ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయడం జరిగింది. బట్ మన ఐడెంటిటీ కోల్పోయి చేసేటువంటి మనస్తత్వం ఉన్నది కాబట్టి కొంత ఫేస్ చేయాల్సి వచ్చింది. అది కరెక్టే, అదే నేనేమైనా డిఫర్ చేయను. కానీ బట్ ఏజ్తో పాటు ఎక్స్పీరియన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత కొంత మార్పు రావడం జరిగింది. ఇప్పుడు మనం ఆ రోజు మాట్లాడే మాటలు ఈ రోజు మాట్లాడుతున్న మాటలు చాలా డిఫరెన్స్. ఎక్స్పీరియన్స్ తీసుకొస్తుంది కదండి. అంతే, కాలక్రమేణా మనకున్న దాంట్లో మనం ఆ రోజు డీల్ చేసేటువంటి విధానానికి, ఆ రోజు మాట్లాడేటువంటి ఒక రకంగా మీరు చెప్పినటువంటి ఆ వర్డ్కి ఆ రోజు అట్లుండింది. బట్ సబ్సిక్వెంట్గా చేంజ్ అయినాము. ఈరోజు మనం ఎంతవరకు పాలిసిడ్గా మాట్లాడుతున్నాం, పాలిసిడ్గా చేస్తున్నాం, అంతే. ఓకే. కానీ మీకు సామాజిక వర్గం ముద్ర వేస్తే పోలీస్ డిపార్ట్మెంట్, మిగతా డిపార్ట్మెంట్ పక్కన పెట్టండి, అటు హానెస్ట్గా పనిచేస్తున్నాం అనే ఒక భావనలో ఉన్న మీకు సామాజిక వర్గం ముద్ర వేస్తే ఫీల్ అయ్యారు ఎప్పుడైనా? డెఫినెట్గా అది కరెక్ట్ కాదు. అది నేనేది ఏంటంటే, మనం బయట అనుకున్నటువంటిది, మనం చేసేటువంటిది మన ఫ్రెండ్స్కు దగ్గరున్న వాళ్ళకు, అక్కడ పని చేయించుకున్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది, కానీ బయట ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. మనం చేస్తున్నటువంటి ప్రాంతంలో మనకు దగ్గర చేయించుకున్నటువంటి ప్రజలకి, అక్కడ వచ్చినటువంటి వాళ్ళకు మన మెంటాలిటీ ఏమి, మనం ఏం చేస్తున్నాము, ఆయన ఓన్లీ సామాజిక వర్గం బేస్లో చేస్తున్నారా, ఇష్యూ బేస్డ్ చేస్తున్నారా అనేటువంటిది వాళ్ళకి బాగా అబ్జర్వ్ చేసే వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. బయట ఉండేవాడికి ఎన్ని రాలేదు. అంతే. ఆ ఇష్యూ బేస్డ్ అనేటువంటిది ఏ సామాజిక వర్గానికి సంబంధించి వచ్చినా ఇష్యూ బేస్డ్ చేసేవాడిని నేను. ఎందుకంటే మంచి అంటే మంచి అంటాము, ఇది చెడ్డ అంటే చెడ్డ ఖచ్చితంగా చెప్తాను, సారీ అంటాను. ఆ ఏ బేస్లో వచ్చినా కన్విన్స్ చేస్తుంది. ఇప్పుడు ముందంటే నేను చేయను పోని మొరటుగా చెప్పేవాళ్ళం. అందుకే మొరటోడు అంటారా? మొరటుగా చెప్పేవాళ్ళం, చేయలేదు పో అని. ఇప్పుడేం చేస్తున్నంటే అది కరెక్ట్ కాదన్నా అని కొంచెం పాలిసిడ్గా మాట్లాడతాను. అనుభవం తీసుకొచ్చింది కాబట్టి. సార్, కరప్షన్ వచ్చింది కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కరప్షన్పై మీ అభిప్రాయం ఏంటండి? కరప్షన్ అనేటువంటి దాన్ని మనము వీ కాంట్ డిఫైన్ ఇట్. ఉన్నటువంటి సిచ్యువేషన్లో, పరిస్థితుల్లో మనం బిగినింగ్ ఆఫ్ ది సర్వీసు ఈ రోజుకి మనకు కూడా శాలరీస్ బాగా పెరిగాయి. ఆల్మోస్ట్ ఆల్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ ర్యాంక్ నుంచి ఆఫీసర్ ర్యాంకులు కూడా వీఆర్ గెట్టింగ్ మ్యాక్సిమం శాలరీస్ వస్తున్నాయి మనకి ఇప్పుడు. ఈరోజు సిచ్యువేషన్ అంటున్నారు, కానీ పర్సన్ టు పర్సన్ ఇట్ డిఫర్స్. బట్ మనం అనుకుంటున్నటువంటిది, ఉన్నటువంటి పరిస్థితులు, మెయింటెనెన్స్ ఆఫ్ ద పోలీస్ స్టేషను, మెయింటెనెన్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లో రకరకాల ఇది ఉంటాయి. పోలీస్ స్టేషన్ రికార్డ్స్ ఎవ్రీథింగ్ మెయింటైన్ చేయాలి కాబట్టి రీజనబుల్గా దానికంటే కూడా దానికి వేరే అదర్ డిపార్ట్మెంట్ కొంత మనం అవుట్ స్పోకన్ కాకూడదేమో కొంత మనం, కానీ బట్ అదర్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి పోలీసుకి ఏంటంటే ఇట్స్ డైరెక్ట్ ఓపెన్గా కనపడేది కాబట్టి ఏదో చేస్తున్నారు అనుకుంటారు, అంతే. ఇక్కడ ఆడెవడో ఓపెన్ కాబట్టి పోలీస్కి కనపడదు. మా దగ్గరికి ఏంటంటే ఇంకొకటి ఏంటంటే, బాధల్లో ఉన్నవాడు మా దగ్గరికి వస్తాడు. ఇట్స్ నాట్ బెనిఫిషరీ బేస్డ్. కరెక్ట్ 100% బెనిఫిషరీ బేస్డ్ కాదు, బాధలు. వాడుకుని వచ్చేది మన దగ్గరికి అందరూ కూడా ఎవడో ఇబ్బందులు ఫేస్ చేసి బాధల్లో ఉన్నటువంటి వాడు వస్తాడు కాబట్టి అట్లాంటి వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు పోలీస్కి ఇమేజ్ ఖచ్చితంగా దెబ్బతింది. అది కరెక్ట్ కాదు, 100% అది చేయకూడదు. ఎవడైనా కూడా తృప్తిగా, హ్యాపీగా ఏదైనా, ఎందుకంటే అదర్ డిపార్ట్మెంట్స్ ఏంటంటే వారికి బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఏదో బెనిఫిట్ బేస్డ్ ఉంటే ప్రాబ్లం కనపడదు. ఇక్కడ ప్రాబ్లం బేస్డ్. ఇక్కడ ఒకడు విక్టిమ్ ఉంటాడు, ఒకడు ఉంటాడు కాబట్టి అది కనపడతాయి. అక్కడ అప్పండి ఇద్దరు కూడా ఒకటే కదా మిగతా డిపార్ట్మెంట్. సార్, మీరు ఉమేష్ చంద్ర గారు, ద్వారకా తిరుమల గారు వీళ్ళందరూ పనిచేసుకోవచ్చు. స్టీఫెన్ రవీందర్ గారు చూపిస్తున్నారు. వీళ్ళందరూ పనిచేస్తున్నప్పుడు ఒక ఆఫీసర్కి వెళ్ళి ఒక ఎస్ఐ క్యాటర్ కానీ ఏదైనా ఒక స్వీట్ బాక్స్ ఇవ్వాలన్నా కొంచెం వెనక ముందు ఆలోచించి ఇచ్చే పొజిషన్ చూసుకొచ్చారు, రైట్? ఇప్పుడున్న కొంతమంది ఆఫీసర్లు నాకేంటి నీకేంటి అనే ఆఫీసర్లు ఎదురవుతున్నప్పుడు ఏమనిపిస్తుంటుందండి? ఎక్కడికి వెళ్ళినామో అనిపిస్తూ ఉంటుంది. కొంత మనం దాన్ని కామెంట్ చేయకూడదు. నీకెంత నాకెంత, బీయింగ్ ఇన్ ద డిపార్ట్మెంట్ మీకు యు ఆర్ హ్యావింగ్ ఫ్రీడమ్, బట్ ఫ్రీడమ్ మీన్ నాట్ ఫ్రీడమ్, అది ఫ్రీడమ్ అని కూడా అనకూడదు.
అది ప్యాథటిక్ సిచ్యువేషన్ అంతే. అది కాంట్ ఎక్స్ప్లెయిన్ దట్. దాన్ని మనం ఎంత తక్కువ ఆడుకుంటే అంత మంచిది. ఓకే, సరే నంద్యాల వచ్చారు. నంద్యాలలో మీకు ఎదురైన ఛాలెంజ్ ఏంటంటే ఎలక్షన్. ఐ కేమ్ హియర్ బిఫోర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది ఎలక్షన్. ఫిబ్రవరిలో వచ్చాను. జస్ట్ ఎలక్షన్స్ ఆల్మోస్ట్ ఆల్ అదే అప్పటికే చాలా మంది ముద్ర వేసి అందరినీ బయట పంపించారు కదా. అన్నీ ఆల్మోస్ట్ ఆల్ వెళ్ళారు. కొంత ఇక్కడ రౌడీ బేస్డ్ కొంత ప్రాబ్లం ఉంది. వచ్చిన తర్వాత కొంత పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిపార్ట్మెంట్లో ఆఫీసర్సు కింది క్యాడర్ ఆఫీసర్లో ఇక్కడ నమ్మకం కోల్పోయినటువంటి పరిస్థితి. అవునా? ఎట్లుండదంటే అంటే ఎవడు మనం ఏదైనా చేస్తే మనల్ని రెస్క్యూ చేసేవాడు ఎవడు? అవును, ఆ ప్రొటెక్ట్ చేసే ఆఫీసర్ లేదు. ప్రొటెక్ట్ చేసేటువంటి ఆఫీసర్ లేకపోవడం వల్ల కొంత అభద్రతాభావం కింద స్థాయి మెన్లో, కింది స్థాయి మెన్లో అభద్రతాభావం ఉండడం వల్ల కొంత ఇబ్బంది వచ్చింది అప్పటికి. అంతకుముందు జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్ ఆఫీసర్ ప్రాబ్లం కొంత ఫేస్ చేయడం, దీనివల్ల కొంత అభద్రతాభావం ఉంది. సబ్సిక్వెంట్గా మనం వచ్చిన తర్వాత మన వేలో మనం మాట్లాడడము, దగ్గరికి వాళ్ళ ఇన్స్పెక్టర్స్ని అందరినీ దగ్గరికి తీసుకొని నేను ఇక్కడ ఉన్నంత వరకు మీకు ఇబ్బంది లేకుండా నా పరిధిలో మనం ఎంత చేయగలుగుతాము, మనం ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చాము, నాకు ఇక్కడికి ఏవో ముద్రతో నేను రాలేదు, వీటికి పోస్ట్ చేశారు వచ్చిన ఎలక్షన్ ఫెయిర్గా జరగాలి. మనకి ఏ పార్టీ బేస్డ్ కాదు ఇది. ఎలక్షన్ ఫెయిర్గా జరగాలంటే ఫెయిర్గా చేద్దాం. అంతేగాని నేను నేను ఇక్కడ వచ్చినంత వరకు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా నాకు తెలుసు. ఎమ్మెల్యే కూడా న్యూ టు మీ. ఈ జిల్లాలో నేను ఎక్కడ పోస్టింగ్ చేయలేదు కాబట్టి ఎవ్వరు కూడా తెలుసు నాకు. జనరల్గా ఇద్దరు టీడీపీ ఆర్ వైసీపీ ఆ లీడర్లు అందరూ ఒకటే నాకు. అందరినీ ఒకటిగానే ట్రీట్ చేశాను, అందరితో ఒక రకంగా మాట్లాడాను. ఏ ఇష్యూ బేస్డ్ వచ్చినా కానీ ఇష్యూ బేస్డ్లోనే మాట్లాడాను నేను అందరితో కూడా. దానివల్ల వాళ్ళు ఫైనల్కి వచ్చే గుడికి ఏంటంటే సార్ ఎంతవరకు ఉంటే అంతవరకే మాట్లాడతాడు, అంతే చేస్తాడు, మనం ఎక్సెస్ మాట్లాడాల్సిన అవసరం లేదు అని. దీంతో పబ్లిక్ ఒక రకంగా ఏంటంటే మనం ఆయనతో మాట్లాడడం కొంచెం ఇబ్బంది అనే దీంతో లీడర్స్ కూడా కొంత రెస్పెక్ట్ ఇచ్చారు, ప్లస్ కొంత జాగ్రత్తగా కూడా ఉన్నారు. దాంతో పీస్ఫుల్గా ఎలక్షన్ జరగడం జరిగింది. ఓకే, ఫెయిర్గా ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఎవరు మనం కామెంట్ చేసే పరిస్థితి లేదు. ఆ షీల్డ్లోనే ఆటోమేటిక్గా ఎలక్షన్ జరిగింది. పైనుంచి కూడా మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఈసారి గట్టి ఇవి ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం ఏమి ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఉన్నాయో వాటి ప్రకారం వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అలా వెళ్ళాము, ఫెయిర్గా కూడా ఎలక్షన్ చేయగలిగాం. కానీ నంద్యాలలో రెండు ప్రధాన పార్టీలు ఇద్దరు కూడా గట్టి వాళ్ళే కదండి. బాగా మ్యాక్సిమం టీడీపీ స్ట్రాంగ్ ఉంది, వైసీపీ స్ట్రాంగ్ ఉంది. రెండు రకాలుగా ఉన్నా కూడా మనం ఎప్పుడూ లేదు, మనం ఇంపార్షియల్గా ఉన్నప్పుడు నోవే. వాళ్ళకి అవకాశం లేనప్పుడు మనం మాట్లాడాల్సిన పరిస్థితి వాళ్ళకి రాదు. మనం వాళ్ళు చెప్పింది వాళ్ళ ఎక్స్పెక్టేషన్, వాడు ఫోన్ ఏం చేస్తాడు, మాకు ఏదో ప్రాబ్లం వస్తుంది సార్ అని మనం దాన్ని రెస్పాండ్ అయితే ఇంక పట్టించుకో. వాళ్ళ ఎప్పుడైతే మనం పట్టించుకోము, వాళ్ళని రెస్పాండ్ కామని మనకి వీళ్ళ దగ్గరికి పోతే న్యాయం జరగదు అన్నప్పుడు, వీళ్ళు రెస్పాండ్ గారు అన్నప్పుడు, ఏదో బయాసుడ్గా పోతారు అన్నప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారు. బయాసుడ్గా పోవాల్సిన అవసరం మనకేముంది? ఏది ఉంటే అది చేస్తాం, అంతవరకు చట్టపరిధిలో ఏముంటే అంతవరకు చేస్తాను. నేను ఖచ్చితంగా చెప్పేవాడిని, నిక్కచ్చిగా చెప్పేవాడిని. సివిల్ అవి ఇవి వస్తాయి కూడా, తీసుకొని వస్తాయి కూడా, కొంత అప్పటికి కొంత ఉన్నా కూడా సారీ సివిల్ మ్యాటర్స్ నేను ఎంటర్టైన్ చేయను, సారీ అండి. ఈవెన్ కొంత అడ్వకేట్స్ వస్తే కూడా డైరెక్ట్గా చెప్పాను, సారీ ఏమనుకోవద్దండి, నేను సివిల్ ఇష్యూస్ కోర్టులలో తెలుసుకోవాల్సిన ఇష్యూస్ మీరు దయచేసి కోర్టుకు వెళ్ళండి. ఓకే సార్, సివిల్ మ్యాటర్ మీరు వెంటర్ కారు, కోర్టు ఆదేశాలు ఉన్నాయి, సో మీ డిపార్ట్మెంట్ ఆర్డర్స్ ఉన్నాయి. కానీ సివిల్ మ్యాటర్ ఎంటర్ కాకపోతే ఆ పార్టీ ఏమవుతుంది, కోర్టుకు వెళ్తే టైం పడుతుందని థర్డ్ పార్టీకి అప్రోచ్ అవుతారు. థర్డ్ పార్టీకి వెళ్ళిన తర్వాత వాడు ఇంకా సెటిల్మెంట్లు కూర్చొని కిడ్నాప్ కేసు, మర్డర్ కేసు, ఎలక్షన్ సిచ్యువేషన్ ఎలక్షన్ కాదు జనరల్గా అడుగుతున్నాను. జనరల్గా కొంత ఎంటర్టైన్ చేయాలి, కొంత ఎంటర్టైన్ లేకపోతే వాడు థర్డ్ పార్టీ అది కూడా ఉంది. ఎందుకంటే వెన్ వీఆర్ ఫ్రీ అంటే లీగల్ లిటిగసీలో లేనంత వరకు, పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బంది రానంత వరకు, వాడు దీంట్లో ఫోర్జరీ డాక్యుమెంట్స్ కొన్ని ఉంటాయి, చీట్ చేసినవి కొన్ని ఉంటాయి, అగ్రిమెంట్ చేసుకొని రానివి కొన్ని ఉంటాయి. అట్లాంటి వాటిల్లో ఏమంటే మనం పిలిచి ఒకసారి మాట్లాడి ట్రై చేస్తే కొన్ని సాల్వ్ అవుతాయి. అవును,
అట్లాంటి వాటిని కూడా కోర్టుకు పోతే కొంత ఇబ్బంది ఫేస్ చేస్తారు. బట్ ఇంకోటి ఏంటంటే లీగల్ లిటిగసీ ఎక్కువ పెరిగిపోయింది. కరెక్ట్. ఎందుకంటే మనము ఎంటర్టైన్ చేస్తే వాడు అడ్వకేట్ని అప్రోచ్ అవుతాడు, పోలీస్కి నోవే కన్సర్న్ కదా, సివిల్లో ఎందుకు ఎంటర్ అవుతున్నాడు, వాడు ఒక నోటీస్ ఇస్తాడు, పిటిషన్ వేస్తాడు, మళ్ళీ మనం యూ హావ్ టు గో ఫర్ దట్. అన్నెసరీగా మనం రిస్క్ ఫేస్ చేయాలి. మనం కూడా రిస్క్ ఫేస్ చేయకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత మాకు కూడా ఉంది. కాబట్టి పోలీసు ఉద్యోగం ఈరోజు చేయడం కంటే కాపాడుకోవడమే పెద్ద ఇబ్బంది పరిస్థితి మాకు. కరెక్ట్ సార్. నంద్యాల అనగానే గతంలో ఫ్యాక్షన్ అంతా కనిపించుంటుంది. ఇప్పుడు అది అంత ఉందంటారా, డ్రై అయిపోయిందంటారా, లేదా అక్కడక్కడ కనిపిస్తుంది అంటారా? నంద్యాల అదే జిల్లా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎత్తుకుంటే కొంత ఆనవాళ్ళు అంత పెద్ద ఎక్కువ లేవు, కానీ డిఫరెంట్ కోణాల్లో ఉన్నాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఏంటంటే అవన్నీ వే మారింది. వే ఎక్కడో కొత్త లేకుండా అయితే లేదు, కానీ అనుకున్నంత లేదు. ఇక్కడ నంద్యాల టౌన్ వరకు తీసుకుంటే కొంత రౌడీ ఎలిమెంట్స్ వాడు వీడు ఉన్నారు. వచ్చిన తర్వాత నేనేం చేశానంటే అందరినీ తీసుకొచ్చి, ఉన్న ఎస్పీ గారు కూడా సహకరించారు, దాంట్లో తీసుకొచ్చి అందరినీ తీసి కొంత కేసెస్ బుక్ చేసి లోపల పంపించాం. అవుట్ ఆఫ్ ది వే కూడా పోవాల్సినటువంటి అవసరం వచ్చింది. తీసుకొని ఎప్పుడైతే ఒక 15-20 మంది తీసుకొచ్చి కేసుల్లో పెట్టి తోయేసాం రౌడీ ఎలిమెంట్స్ అంతా. దెబ్బకి ఎలక్షన్ అంతా కూడా పీస్ఫుల్గా. అంటే రౌడీలు తీసుకొచ్చి అనంతపూర్ స్టైల్లో చేశారా, నంద్యాల స్టైల్లో చేశారా? నంద్యాల స్టైల్లో చేశాం. అనంతపూర్ స్టైల్ కదా, అది డిఫరెంట్, అది అయిపోయింది. ఓకే, నంద్యాల తీసుకుందాం సార్. ఎక్కువగా మన ముచ్చమర్రి ఇష్యూ తీసుకుంటా, మీకు సంబంధం కాకపోయినా అటువంటి ఇష్యూస్ జరగకుండా నంద్యాలలో అంటే అది జరగడానికి రీజన్ ఏంటి? ఇక్కడ జరగకుండా ఏం తీసుకుంటారు? అది కొంత బిగినింగ్లో మన వాళ్ళు కొంత దాన్ని జాగ్రత్తగా డీల్ చేసింటే సరిపోయిండేది. మనకు ఫస్ట్ ఇమీడియట్లీ వస్తానంటే పోలీసు రియాక్షన్ కొంత స్లో కావడం వల్ల కొంత జరిగినట్టు బ్లో అప్ అయ్యి ఇదైంది. దాంట్లో మళ్ళీ అన్నెసరీ రాజకీయ కోణం కూడా జరిగిండొచ్చు. కాబట్టి అట్లా జరగకపోతే బాగుండేది. ఇష్యూస్ మరీ చిన్నపిల్ల ఇష్యూ కాబట్టి మనం బీయింగ్ పోలీస్ ఆఫీసర్ కాకుండా జనరల్గా దాన్ని ఎవరైనా ఎక్కడైనా మనం ఖండించాలి. ఖచ్చితంగా చట్టం పరిధిలో ఖచ్చితంగా వాళ్ళని తీసుకొచ్చి శిక్షించాలి. సార్, వాళ్ళు చేసిన వాళ్ళు కూడా మైనర్లే, రైట్? నా కేసు గురించి పక్కన పెడితే నంద్యాలలో ఇకపై అటువంటి సంఘటనలు జరగకుండా మీరేం చెప్తారు? మీరేం యాక్షన్ తీసుకుంటారు? ఖచ్చితంగా అండి, చట్ట పరిధిలో మనం వస్తామనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మైనర్స్కి సంబంధించి కానీ ఉమెన్ కానీ వీటికి సంబంధించి వచ్చినప్పుడు క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్లో ఇమ్మీడియట్ రెస్పాన్స్ అనేది చాలా ముఖ్యం. మా సబార్డినేట్స్కి కూడా ఇప్పుడు ఉన్నటువంటి కొత్త ఎస్పీ గారు కూడా అదే ఏం చెప్తున్నారంటే ఇమీడియట్లీ రెస్పాండ్ ఇమీడియట్లీ. చిన్నపిల్లలకు సంబంధించింది కానీ లేడీస్కి సంబంధించి వచ్చినప్పుడు వాళ్ళ ఇమీడియట్లీ కేసు కట్టుకొని మనం ఇమీడియట్లీ వెళ్ళినట్టయితే సాధ్యమైన తొందరగా మనం కనుక్కోగలిగితే ఇష్యూస్ రావు కదా. కరెక్టే, మీరు అంతవరకు బాగుంది. కానీ అబ్బాయిలు కూడా ఇటువంటి అలవాట్లకి వస్తున్నారంటే దానికి ప్రధాన కారణం వీడియోస్ చాలా పోర్న్ చూడకుండా వాళ్ళకి ఏమైనా చేయగలవా మనం? పోర్న్ చూడండి, చట్టంలో మార్పు రావాలి తప్ప మొత్తం అంతా కూడా ప్రజల్లో అవగాహన కల్పిస్తే ప్రజలు ఒకటి అవగాహన రావాలి. ఎందుకంటే మీడియా, సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ చేతుల వాడికి ఇంటర్నెట్ ఉంది. నెట్లో ఎక్కడి నుంచి ఏ రకమైనటువంటి పోర్న్ వస్తున్నాయో అర్థం కావట్లేదు. రకరకాల పోర్న్ గ్రూప్స్ క్రియేట్ కావడం వల్ల మీడియా ఈ నెట్లో వచ్చేటువంటి సిస్టమ్ని ఏ రోజైతే మనం స్టాప్ చేయగలుగుతామో, అది కంట్రోల్ బేస్డ్ ఏ రోజు వస్తుందో ఆ రోజు చేయగలుగుతాం తప్ప మనం ఎంత ఎన్లైట్ చేసినా మారుమూలకి వెళ్ళిపోయింది. అంతా మీడియా అంతా కూడా చిన్న పిల్లవాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరి చేతిలోకి ఆండ్రాయిడ్ ఫోన్ లేనివాడు ఎవరు లేడు ఇప్పుడు. బికాస్ ఆఫ్ దిస్ ఆండ్రాయిడ్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చినందువల్ల ఎట్లాంటి వాడు కూడా ఓపెన్ చేయగలుగుతున్నాడు, ఎట్లాంటి వాడు చూస్తున్నాడు. 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి చదువుకున్నటువంటి పిల్లడు కూడా ఓనామాలు సరిగా రాకపోయినా సెల్ ఫోన్ చూసేది అందరికీ వచ్చు. ఇది ప్రాబ్లం మనకి మెయిన్. కానీ ఈ టాపిక్ మీద పేరెంట్స్లో అవగాహన కల్పిస్తే 100% చాలా అవసరం. పేరెంట్స్ సాధ్యమైనంత వరకు ఈ సెల్ ఫోన్స్ పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు అని తల్లిదండ్రులు ఖచ్చితంగా క్రాస్ చెక్ చేయాల్సిన అవసరం ఉంది. అమ్మాయిల విషయంలో కానీ అబ్బాయిల విషయంలో కానీ ఏం జరుగుతుంది అనేటువంటిది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులుగా మనం గమనించాలి. ప్రతి తల్లి తండ్రి పిల్లవాడు సెల్ ఫోన్ ఎక్కువసేపు చూస్తున్నాడు అంటే వాడు సైడ్స్కి వెళ్తున్నాడా, వీళ్ళు గేమ్ ఆడతామని ఫస్ట్ ఇస్తారు.
వాడు గేమ్ నుంచి ఎక్కడికి పోతున్నాడో వీళ్ళు వాడి కాడ ఫోన్ పడేసి వీళ్ళకి ఇంకా వీళ్ళు ఉద్యోగానికో లేకుంటే వాళ్ళ వ్యాపారాలకో లేకుంటే వ్యవసాయానికో వాళ్ళకి సంబంధించిన పనులకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. పిల్లలు వాడు ఏడుస్తున్నాడు కాబట్టి వాడికి ఫోన్ ఇవ్వాలి, అన్నం తిన్నట్లేదు కాబట్టి ఫోన్ ఇవ్వాలి. ఈ పర్యవసానంలో జనాలు ఏమైపోతున్నారంటే ఈ వీళ్ళు దీనికి పక్కకు వెళుతున్నారని కూడా గమనించుకోలేనటువంటి సిచ్యువేషన్లో తల్లిదండ్రులు ఉండడం వల్ల, గమనించకపోవడం వల్ల వస్తున్నటువంటి ఇష్యూస్ ఇవి. కాబట్టి మొదట్లోనే పిల్లలకి సాధ్యమైనంత వరకు మనము ఈ సెల్ ఫోన్స్ను దూరం పెట్టగలిగితే, ఒకవేళ చూడాలనుకున్నా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, దేంట్లోకి ఎంటర్ అవుతున్నారు అనేటువంటిది లాకింగ్ సిస్టమ్ పెట్టుకోవాలి. పిల్లవానికి చేతికి ఇచ్చేటప్పుడు ఇవన్నీ కూడా ఫోన్ సిస్టమ్స్ లాక్ చేయవచ్చు. అన్నీ కూడా లాక్ చేసేసి పిల్లవానికి ఓన్లీ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటివో వాళ్ళకు ఉపయోగపడేటువంటి సైట్స్ మాత్రమే ఓపెన్ చేసేటువంటి అవకాశము, అవి మాత్రమే చూసుకునేటువంటి అవకాశం కల్పించి దాంట్లో మంచిని తీసుకోవాలి, చెడును వాళ్ళు చేరకుండా చేయాల్సినటువంటి బాధ్యత వ్యవస్థ మీద ఉంది, పేరెంట్స్ మీద ఉంది, వ్యవస్థ మీద కూడా ఉంది. వ్యవస్థలో కూడా ఇది మనందరి బాధ్యత. ఇది అందరము దాన్ని కంట్రోల్ వరకు వచ్చే ముందు తల్లిదండ్రులు కంట్రోల్ చేయాలి, 100% కంట్రోల్ చేయాలి. తల్లిదండ్రులు ఫస్ట్ పిల్లవానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాల్సింది వాళ్ళే. దాని తర్వాత టీచర్లు కానీ, దాని తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత మా దగ్గరికి వస్తారు. ప్రాబ్లం ఏంటంటే పోలీస్ వ్యవస్థ దగ్గరికి వచ్చేగుడికి మొత్తం అంతా ఎంత ఫస్ట్ ఫామ్ కావాలనో, ఎంత గందరగోళం అయిపోవాలో అన్నీ అయిపోయిన తర్వాత మేము ఎంతసేపు ఉన్నా మాది ఏంది కరెక్షనల్ బాడీ ఎఫ్ఐఆర్ గట్టి రిమైండ్ చేసే పరిస్థితి ఉంటుంది. కానీ మాకు ఎంతసేపు ఉన్నా కరెక్షన్స్ అనేటువంటివి పోలీస్ ఆఫీసర్ దగ్గరకు వచ్చేవాడికి అంత ఈజీ కాదు. సెప్టిక్ ఎఫెక్ట్ మీద వస్తున్నారు అంతే, ఆల్మోస్ట్ ఆల్ పెద్దది అయిపోయింటుంది అప్పటికే. కాబట్టి అంతే వ్యవస్థలో కింది నుంచినే చికిత్స అవసరం. పుండు అయిన దానికంటే పుండే లేకుండా చేయగలిగితే ఏది ఉండదు కదా, ఏది మీ అవసరం ఉండదు, అప్పుడు మా అవసరమే ఉండదు. కరెక్ట్ కదా. అది అంటే ఒక పేరెంట్గా కానీ మనం ఉన్నటువంటి సమాజంలో మనం కూడా ఒక భాగం కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రులు దాన్ని తీసుకోవాలి. అదేవిధంగా ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రావాలి. రైట్, వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చి మోరల్స్ చెప్పాలి ఫస్ట్, ఏది మంచి ఏది చెడు అనేటువంటిది విద్యా వ్యవస్థలో. బీయింగ్ అన్ ఎంప్లాయీ నేను అది మాట్లాడకూడదు కానీ బట్ కొన్ని వాస్తవాలు మనం మాట్లాడుకుంటే మన విద్యా వ్యవస్థలో మార్పు రావాలి. 100% విద్యా వ్యవస్థలో మార్పు వచ్చి మోరల్ స్టాండర్డ్స్ నేర్పించాలి ఫస్ట్ పిల్లలకి. ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎంతసేపు ఉన్నా కానీ ఈ కార్పొరేట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్లో దే ఆర్ నాట్ గివింగ్ ఎనీ ఎంఫసిస్ టు ద మోరల్ ఎడ్యుకేషన్. మనం చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు ఎడ్యుకేషన్కి ఇప్పుడు చదువుకున్నటువంటి ఎడ్యుకేషన్కి ఉన్నటువంటి తేడాల వల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. ఆ రోజు మనకు మన టీచర్స్ కూర్చొని పెట్టి మోరల్ క్లాసెస్ చెప్పేవాళ్ళు, కూర్చొని పెట్టి దానికి సపరేట్గా ఒక క్లాస్ ఉండేది. మనం కథలు చెప్పేవాళ్ళు, మోరల్ క్లాసెస్ చెప్పేవాళ్ళు. అవన్నీ చెప్పడము, అవన్నీ కావడం, ఆ ఇంపాక్ట్స్ ఇప్పటికీ మన మీద ఉన్నాయి. 100% మనం చదువుకుంది ఆ రోజు అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ మేము 99% ఆఫ్ ది మన ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ చదువు, అంతా గవర్నమెంట్ స్కూల్ చదువుకొని వచ్చిన వాళ్ళమే. ఆ రోజు చదువుకున్నాం అంటే ఆ రోజు అన్ని స్కూల్స్లోనే ఫస్ట్ మోరల్ క్లాసెస్ ఉండేవి, సోషల్ స్టడీస్ కంపల్సరీగా చదువుకునే వాళ్ళు, హిస్టరీ కంపల్సరీగా చదువుకునేటువంటి వాళ్ళు అందరికీ అవగాహన ఉండేది. ఆ సబ్జెక్టులనే ఈరోజు అసలు పనికిమాలిన సబ్జెక్టు కింద తీసివేయడం వల్ల, అవన్నీ పక్కకు వెళ్ళడం వల్ల మ్యాథమెటిక్సో లేకుంటే బైపీసీకి సంబంధించినవో వాడు ఇంజనీర్ కావాలో డాక్టర్ కావాలో అనే బేస్లో చదివిస్తున్నారు తప్ప ఈ సబ్జెక్టులన్నీ ఉన్నాయి అని పిల్లవాళ్ళకి తెలియకుండా చదివిస్తున్నారు. 6వ తరగతి నుంచి కూడా వాడు ఏదో ఎంపీఎల్ బ్యాచ్ అంటాడు, మెడికాన్ బ్యాచ్ అంటాడు, ఏదో C+ అంటాడు, ఏదో ఇవన్నీ IIT అంటాడు, లేకపోతే JEE అంటాడు, సివిల్స్ అంటాడు. ఇవన్నీ కూడా కుక్కుడు సిస్టమ్ వల్ల, ఇదంతా దిస్ ఇస్ ఆల్ డ్యూ టు ద కుక్కుడు సిస్టమ్. కుక్కుడు సిస్టమ్ వల్ల వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ. వాళ్ళు ఏంటంటే మనము మోరల్స్ని వదిలేసి పక్కకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడంతా కాంపిటేటివ్ మీన్స్ దట్ వాట్ ఆ టైప్ ఆఫ్ స్టాండర్డ్స్ ఇప్పుడు ఉన్నాయి అని అనుకుందామా మనం? ఇదంతా కూడా హెల్దీ కాంపిటీషన్ కాదండి. ఎస్, అది ప్రాబ్లం. హెల్దీ కాంపిటీషన్ కాదు. సార్ ఫైనల్గా వద్దాం. మీరు చాలా క్రైమ్లు చూసుకొచ్చారు కదా, ఇప్పుడు సైబర్ క్రైమ్లో అక్కడ నంద్యాల ప్రజలే కాదు ఎవరైనా మీ ఇంటర్వ్యూ చేసిన ఎవరైనా సైబర్ క్రైమ్ విక్టిమ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సపోజ్ యాడ్స్ వస్తాయి,
ఎవడో ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసి ఇది లింక్ ఓపెన్ చేయండి, ఫస్ట్ ఓటీపీ అనేటువంటి దాని గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు నాకు తెలిసి 99% ఓటీపీలు చెప్పే పరిస్థితి అయితే లేదు. దాని వరకు కొంత అవగాహన వచ్చింది జనాల్లో. ఓటీపీ చెప్పమంటే ఎవడు కూడా చెప్పడు, ఎవడో తిక్కోడు అవుతుంది తప్ప, మరీ ఎంత తిక్కోడు అవుతుంది తప్ప ఎవడు చెప్పే పరిస్థితి అయితే లేదు. బట్ న్యూ టెక్నాలజీ వాడు కూడా రకరకాల ఫ్రాడ్ కూడా వాడు ఎలా చేస్తున్నాడంటే, సార్ మీ దీనికి ఇవి వస్తాయి మీ బ్యాంకు అకౌంట్కి సంబంధించో ఇంకో దానికి సంబంధించో వాడు దాన్ని బేస్ చేసుకొని క్లిక్కింగ్ సిస్టమ్ పెట్టాడు. ఇప్పుడు ఏంటంటే వాడు ఒక లింక్ పంపుతాడు, మనం అనుకోకుండా లింక్ ఓపెన్ చేస్తే అవుట్, ఖచ్చితంగా నీకు ఉన్నటువంటి డేటా మొత్తం, నీ సెల్ ఫోన్లో ఉన్నటువంటి డేటా మొత్తం వాడు హ్యాక్ చేస్తాడు. దయచేసి ఎవ్వరు కూడా ఏ లింక్ను ఓపెన్ చేయదు. ఇప్పుడు కొత్తగా బ్యాంక్ నుంచి ఏపీకే లింక్స్ అని వస్తుంది. ఎస్, అవన్నీ ఫ్రాడే. ఏ బ్యాంకు అవి చేయమనదు. 100% ఏ బ్యాంకింగ్ వ్యవస్థ కానీ ఏ బ్యాంకు వాళ్ళు కానీ అవి ఎప్పుడు కూడా సెల్ ఫోన్లో నీకు మెసేజ్ పంపడు. నిన్ను ఫోన్ చేసి అడిగేటువంటి వ్యవస్థ ఎక్కడ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఎవడు ఫోన్ చేసి నీ డీటెయిల్స్ అడగడు. బ్యాంక్ వాళ్ళు అడిగితే మహా ఏమంటే మీకు ఏమన్నా లోన్ కావాలేం సార్, పర్సనల్ లోన్ ఏమన్నా కావాలేం సార్ అని అడుగుతాడు వాడు. బ్యాంక్ వాడు అడిగేటువంటి క్వశ్చన్ అది ఒక్కటే. పర్సనల్ లోన్ మీకు ₹1,00,000 ఎలిజిబిలిటీ ఉన్నారు, 2 లక్షలు ఎలిజిబిలిటీ ఉన్నారు, 10 లక్షలు ఎలిజిబిలిటీ ఉంది సార్, అవి ఏమన్నా కావాలి సార్ అని అడుగుతాడు. అంత తప్ప. అది కూడా వేరేటువంటివి బ్యాంకింగ్ వ్యవస్థలు అడగరు. సార్ మరొకటి, ఫెడెక్స్ కొరియర్ పేరు మీద మీకు కొరియర్ వచ్చిందంటే ఫోన్లు వస్తుంటాయి, వాటిని ఏం చెప్పమంటారు? కొరియర్ అవన్నీ ఫ్రాడే. కొరియర్ వ్యవస్థలో కానీ ఇంకోటి కానీ మీకు ఓటీపీ వస్తుంది సార్ అది చెప్పండి సార్ అని చెప్పినాడంటే వాడు ఫర్దర్ అడుగుతాడు. మళ్ళీ నువ్వు చెప్తే నువ్వు సూప్లేకి పోయినట్టే. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అండి, ఇన్వెస్ట్మెంట్ చేస్తాం ఫ్రాడ్. ఇన్వెస్ట్మెంట్లో కూడా రకరకాల ఫ్రాడ్స్ వస్తున్నాయి. ఏ ఇన్వెస్ట్మెంట్లో కూడా నువ్వు ఫిజికల్గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ అంత బిజీగా ఉన్నామా? నువ్వు ఇన్వెస్ట్ చేయాలంటే నీకు సోర్సెస్ లేవా? నువ్వు దగ్గర పెట్టుకోలేవా? ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ ఏడో యుఎస్ఏలో ఉండి వాడు ఏదో ఒక వెంచర్ ఇస్తున్నాడని ఏడో కర్నూలులోనో హైదరాబాద్లోనో అనంతపూర్లోనో ఏడో ఒక వెంచర్ చూపిస్తాడు వాడు. అది ఎక్కడో అడవిలో ఉంటుంది వెంచర్. అది వీడేమో అనంతపూర్ టౌన్ చూపించి వెంచర్ని తీసుకుపోయి 40 కిలోమీటర్ అవతల వెంచర్ పెట్టింటాడు. 40 కిలోమీటర్స్ అవతల వెంచర్లు పెట్టింటాడు. వాడేమో అనంతపూర్ టౌన్నో కర్నూలు టౌన్నో చూపిస్తాడు. మనమేమనుకుంటాము, వాడు ఇచ్చినటువంటి బ్రోచర్ బేస్ చేసుకొని వీళ్ళు దాన్ని బుక్ చేసుకుంటారు. తీరా చూస్తే ఆడ సైటే ఉండదు. అది 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు పనికిమాల స్థలంలో వాడు సైట్ వేసి పెట్టింటాడు. మన వాళ్ళు అడిగి ఏడ్చుకుంటుంటారు అంతే. అంటే కొన్ని చూడాలి 100%. ఫిజికల్గా మనము అంత ఇన్వెస్ట్మెంట్ ₹1,00,000 ఇన్వెస్ట్ చేసేటప్పుడు వై కాంట్ యూ యూజ్ ఇట్? మనం అది ఒకటి చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్స్ ఎందుకు వెరిఫై చేసుకోరు? మెజారిటీ ఫ్రాడ్లో మనకు వస్తున్నటువంటి ఫ్రాడ్లో ఏం జరుగుతుందంటే ఈ 420 దీంట్లో కానీ రిజిస్ట్రేషన్స్ దీంట్లో కానీ నువ్వు ఈసీ ఎందుకు తీసుకోవు? ₹100 ఖర్చు పెడితే నువ్వు ఈసీ తీసుకుంటే నీకు జరిగినటువంటి ట్రాన్సాక్షను ఆ సర్వే నెంబర్లో ఆ భూమి ఎక్కడుందో, ఆ స్థలం ఎక్కడుందో, ఆ ల్యాండ్ ఎక్కడుందో అనేటువంటి దాని సర్వే నెంబరు, దాని ఈసీ తీసుకొని దాని కనెక్టర్ రికార్డ్స్ అన్నీ తీసుకొని ఒక్కసారి ₹1000 ఖర్చు పెడితే అది ఉందా లేదా నీకు తెలిసిపోద్దిగా. వాడెవడో బ్రోకర్ గాడు వాడు చెప్పినటువంటి దాన్ని వింటున్నావు తప్ప నువ్వెందుకు పర్సనల్గా చేయవు? అంటే ₹1000 నాకు లాస్ అవుతుంది కదా. ఆ ₹1000కే ₹1,00,000 లాస్, కోట్ల రూపాయలు లాస్. 1000 చూసుకుంటే కోట్లలో లాస్ అవుతున్నారు అంతే. 1000 చూసుకొని మనం కోట్లు లాస్ అవుతున్నాం. అవును, మనం 1000 చూసుకొని కోట్లు లాస్ అవుతున్నాం. నువ్వు ₹1,00,00,000 వెంచర్లోకో, ఒక 50 లక్షలకో, 40 లక్షలకో ఒక సైట్ తీసుకునే ముందర నీవు ఇవన్నీ ఎందుకు బేసిక్స్ చూసుకోవు? నేను చెప్పేటువంటి సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే, ఖచ్చితంగా ఎవ్వరు ఏ ల్యాండ్ కొనుక్కోవాలన్నా ఏ సైట్ కొనుక్కోవాలన్నా నువ్వు ఫిజికల్గా నువ్వు ఆ కన్సర్న్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి లేదా నీ ఏజెంట్ని పంపించో, నీకు తెలిసిన వాళ్ళని పంపించో, ఏదో ఒక రకంగా దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ ఒక ₹1000 కడితే అన్నీ వస్తాయి. నువ్వు దాని బేస్లో ఉన్నటువంటి ఈసీ ఆ భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ అన్ని ఒకటి తీసుకో, కాపీ లింక్ డాక్యుమెంట్ ఒకటి తీసేసుకొని వెరిఫై చేస్తే నీకు ఏ ఇబ్బంది ఉండదుగా. అవును, ఇంకెవరిని అడగాల్సిన అవసరం లేదుగా. ట్రాన్సాక్షన్స్ ఎన్నైనా కూడా నీకు మొత్తం వచ్చేస్తాయి కదా, నీకు కదా మొత్తం. మరి నీకు ఫ్రాడ్ ఎక్కడ జరుగుతుంది? మనం ఎప్పుడైతే దీన్ని చూడకుండా వాడెవడో బ్రోకర్ గాడు చెప్పినటువంటి ధరకి తక్కువ అయిపోయింది సార్, ఈరోజు ఇక్కడ ₹1,00,000 దొరుకుతాం సార్, ఇది 10 లక్షలు రేపు పోతుంది సార్ అని ఈ ₹1,00,000 వెళ్ళిపో, ఈ 10 లక్షలు పోయేది 1,00,000కి పోతుందంటే వాడికి తెల్లా?
మనము ఎంతసేపు ఉన్నా ఆశపడి ఏదో రావాలా ఏదో పోవాలనేటువంటి ఉద్దేశంతో మనం తొందరపడి తీసుకుంటాం. వాడికి ఏముంది, వాడికి సేల్ కావాలా, అవును. నీకేమో ఆ సిచ్యువేషన్ తెలియదు, దానికి ఉన్నటువంటి లోపల లొసుగులు నీకు తెలియదు. డబుల్ రిజిస్ట్రేషన్స్, త్రిబుల్ రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. అదే సైట్ మీద కొన్ని ఫ్రాడ్లు ఎన్ని రకాలుగా జరుగుతున్నాయంటే, ఒక సైటుకు సంబంధించి సపోజ్ ఇదే టౌన్లో మనం ప్రాక్టికల్గా తీసుకుంటే ఒక ముస్లింకు సంబంధించినట్టు ఒక 4-5 సిస్టర్స్ నిన్న ఒక కంప్లైంట్ మా స్పందనలో గ్రీవెన్స్ సెల్కు యాక్చువల్గా సార్ రమ్మంటే నేను కూడా వెళ్తే 5 మంది సిస్టర్స్ ల్యాండ్ను ఒక్కొక్కరికి 5 సెంట్లు 10 సెంట్లు ఉన్నటువంటి ల్యాండ్లో అరౌండ్ ఒక 1 ఏకర్ దాకా టౌన్ అడ్జసెంట్లోనే ఉంది. దీన్ని వేరే ఆమె పేరు మీద డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి ఒక ఆమె మీద రాశారు, ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి దాంట్లో రిజిస్ట్రేషన్ చేయించారు. మళ్ళీ ఆమె చనిపోయినట్టు క్రియేట్ చేసి ఆ డాక్యుమెంట్స్ అన్ని ప్రొడ్యూస్ చేసి మళ్ళీ ఇంకోరికి అమ్ముతారు వాళ్ళే. తీరా చూస్తే వీళ్ళ పేరు మీద డాక్యుమెంట్ ఉన్నాయి, ఆర్టీ యాక్ట్ అన్నీ తీస్తే టోటల్ ఆ కన్సర్న్డ్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఫేకే, అన్నీ క్రియేటెడ్ డాక్యుమెంట్స్. ఎంఆర్ఓ ఆఫీస్లోనా ఉండదు డాక్యుమెంటు, ఎక్కడా ఉండదు, క్రియేట్ చేస్తాడు. దానికి ఒక సిండికేట్ తయారవుతారు, వాడు అన్ని ఎంఆర్ఓ సీళ్ళు తయారు చేస్తాడు, ఈయన సీళ్ళు తయారు చేస్తాడు, ఎవరో ఒక కృత్రిమమైనటువంటి ఒక మనిషిని క్రియేట్ చేస్తాడు, వాళ్ళ పేర్లు క్రియేట్ చేస్తాడు, వాళ్ళని తీసుకొస్తాడు, వాళ్ళతో ఈయనకి చేయిస్తాడు, ఈడు వాడు చేయించుకుంటాడు. ఈ మధ్యలో ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ జరిగింటాయి. ఒరిజినల్ వాడు దిక్కు తెలిసి వస్తుంటే డిస్ప్యూట్ క్రియేట్ అయింటుంది. దీన్ని తీసుకొచ్చి అంతా కోర్టులో వేసేస్తారు. వీడు జుట్టు బిక్కుని తిరుగుతుంటాడు. పోలీస్ స్టేషన్కు, ఎంఆర్ఓ ఆఫీస్కు, ఆర్డీఓ ఆఫీస్కు, కలెక్టరేట్కు, ఎస్పీ ఆఫీస్కు, పోలీస్ స్టేషన్, మాకు అందరి దగ్గర ఇటు తిరుక్కుంటే వీడికి ఈయనకి 2 ఏళ్ళు పడుతుంది సెటిల్మెంట్ అయ్యే వీడికి. ఈ మధ్యలో ఎవడో బ్రోకర్ ఎంటర్ అవుతాడు, పంచాయతీ సెటిల్మెంట్, ఇవే దరిద్రం అన్నీ వచ్చేది. ఓకే, మరి ఆ ఇష్యూని ఎలా మీరు షార్ట్అవుట్ చేస్తారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్స్ అన్నీ వీళ్ళ దగ్గర ఏమున్నాయి, ఈ ఫేక్ డాక్యుమెంట్లు ఏమొచ్చినాయి, ఇవన్నీ డాక్యుమెంట్స్ తీసుకొని ఎవడైతే క్రియేట్ చేసినారో వీళ్ళు ఎవరెవరు ఉన్నారో ఆధార్ కార్డ్స్ అన్నీ ఉంటాయి, అది బేస్ చేసుకొని గాడిదలు ఎవరెవరు ఉన్నారో అన్నీ లిస్ట్ అవుట్ చేసి తెచ్చి అందరినీ కేసు బుక్ చేసి సీజ్ చేయవచ్చు. అదేం పెద్ద సమస్య కాదు. కేసులు కట్టి లోపల వేస్తామంటే 10 ఏళ్ళ శిక్ష ఉంది, దానికి కూడా అన్వేలబుల్ అఫెన్స్, అది 10 ఏళ్ళ శిక్ష ఉంది, లోపల పంపచ్చు. లోపల పోతే నోరు మూసుకొని వాడే సెటిల్ చేసుకుంటాడు అంతే. సార్ ఫైనల్గా చెప్పండి ఇంకొక క్వశ్చన్. డిపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ అంటే చాలామంది రావాలనుకుంటాడు పోలీస్ డిపార్ట్మెంట్ కంటే యూనిఫామ్ మీద మోజో లేదా ఇంకోటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే డిపార్ట్మెంట్లోకి వచ్చేదానికి కమిట్మెంట్ ఉండాలండి, ఓపిక ఉండాలి. రైట్, ఫస్ట్ థింగ్ ఏంటంటే దీంట్లోకి వచ్చిన తర్వాత ప్రెజర్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఇది అందరూ అనుకున్నంత ఈజీగా పోలీస్ డిపార్ట్మెంట్లో మనం ఉద్యోగం చేయాలంటే కమిట్మెంట్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉంటుంది, 24 అవర్స్ సర్వీసు. మనం ఎంటర్ అయ్యేదే 24 అవర్స్ సర్వీస్ అనేటువంటి దానికి మనం సైన్ చేసి ఎంటర్ అవుతాం డిపార్ట్మెంట్లోకి. అయిన తర్వాత ఎంటర్ అయిన తర్వాత దెన్ ద ప్రాబ్లం విల్ స్టార్ట్. మనం ఇంత ఎక్స్పెక్ట్ చేసినాము, మనం చార్మింగ్ బయట చూసేటువంటి అంత చార్మింగ్ దీనికి ఇన్నర్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. డిపార్ట్మెంట్లో లోపల ఉన్నటువంటి వాళ్ళు కింద సబార్డినేట్స్ని చూసుకోవాలి, పైన ఆఫీసర్ని చూసుకోవాలి, వాళ్ళను సాటిస్ఫై చేయాలి, వీళ్ళను సాటిస్ఫై చేయాలి. పొలిటికల్ ప్రెజర్స్ ఉన్నాయి ఉన్నటువంటి సిస్టంలో. పొలిటికల్ సిస్టమ్ ఒక పక్క చూసుకోవాలి. ప్రజలు మన మీద ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు. వేస్తే ఆడికి పోతే పోలీస్ స్టేషన్ అంటే ప్రజల దృష్టిలో ప్రభుత్వం అంటే 90% పోలీసే. ఫస్ట్ వాళ్ళకి కనపడేది ప్రభుత్వము అంటే పోలీస్, వాళ్ళకి తెలిసింది పోలీస్. ఇప్పుడు ఏంటంటే వానికి కంపెన్సేషన్, ల్యాండ్ కంపెన్సేషన్ రాకపోతే కూడా పోలీస్ స్టేషన్కి వస్తాడు. అయ్యా నాకు భూమి పోయింది, ఈ డబ్బులు ఇవ్వాలా, అవి రోడ్డుకునో ఇంకో దానికే పోతే కూడా అది ఎంఆర్ఓ ఆఫీస్ కూడా అన్నీ కరెంట్ ఫోన్లు చేస్తారు. మళ్ళీ మా ఇంట్లో కరెంట్ పోయింది సార్ అని అంత అంటే వాళ్ళు అంటే వాళ్ళకి ఫోన్ చేస్తే జరుగుతుంది అనేటువంటి ఫీలింగ్. దట్ మీన్స్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఆడికి పోతే ఏదో రకమైన సొల్యూషన్ దొరుకుతుంది, పోలీస్ ఆఫీసర్ల నుంచి సొల్యూషన్ వస్తుంది అనేది వాళ్ళ కాన్సెప్ట్. అంతేగాని అది మనమే చేస్తాము అనేటువంటిది ఇక్కడ కాదు. బట్ వీ షుడ్ రెస్పాండ్ పాజిటివ్లీ. దాన్ని కూడా మనం పాజిటివ్గా తీసుకోవాలి. అవకాశం ఉంటే అమ్మ మంచిదిలేమో చూస్తాంలే అని ఆ ఎలక్ట్రికల్ ఫోన్ మన దగ్గర ఉంటుంది. ఒక రింగు కొట్టి ఏదో ఆ ఏరియాలో కొంత ప్రాబ్లం ఉందంటమ్మా చూడు, ఓపిక ఉండాలి. ఏంటంటే అప్పటి వరకు మనం 10 కంప్లైంట్లు బిజీగా ఉంటాము, 10 కేసులు చూజ్ చేసి ఉంటాము, అప్పటికే ప్రెజర్ ఉంటుంది, ఏదో ఇష్యూ జరిగి ఉంటుంది, దాంట్లో కొంత ఇబ్బందులో ఉంటాం, ఫ్రస్ట్రేషన్లో ఉంటాం, ప్రెజర్ ఉంటుంది ఆఫీసర్లు. ఇవన్నీ సిచ్యువేషన్లో ప్రజలు ఫోన్ చేసినప్పుడు మనం వాడి సమస్యను దృష్టిలో పెట్టుకొని రెస్పాండ్ అవ్వాలి. పోలీస్ ఆఫీసర్ ఎంతసేపు ఉన్నా
వాడికి ఉన్న సమస్యను మనం అర్థం చేసుకొని బికాస్ నాకు 10 సమస్యలు విన్నా 11వ సమస్య నేను విన్ను అంటే కాదు. సపోజ్ ఏంటంటే 2 గంటలకు మాకు ఎట్లా జరుగుతుందంటే 2 గంటలకు ఉడ్డుకు పోదాం అనుకుంటాం, అన్నానికి పోదాం పాప అవుతుంది 1:30, అందరూ టీచర్లకు వాళ్ళకైతే 12-1 గంటల కదా కరెక్ట్ టైం ఉంటుంది, కరెక్ట్గా తింటాం. పోలీస్ ఆఫీసర్ అట్లా కాదు, 2 గంటలకు పోదాం అన్నప్పుడు ఆడవాడ కంప్లైంట్ వస్తాడు, వాడు కొట్టుకోనో ఇంకొకటి చేసో ఇబ్బందులు లటక్కని వస్తాడు. వాడి బాధ వినకపోతే అది ఇంకో రకంగా ఫీల్ అవుతాడు. మనం 2 గంటలైనా ఓసారి 2 గంటలకు కూర్చొని 4 గంటల దాకా అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇంట్లో ఏమో అన్నము అప్పటికే ఇదేంటది ఫోన్ చేస్తూ ఉంటారు, రమ్మంటూ ఉంటారు, ఫోన్ ఫోన్ మళ్ళీ మనం గట్టిగా మళ్ళీ దాన్ని హోల్డ్లో పెట్టుకొని వీని బాధ ఏమో వింటూ ఉండాలి. ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేయాలి పోలీస్ ఆఫీసరు. వాడికి ఉన్నటువంటి ఇష్యూని మన ఇష్యూగా ఏ రోజైతే ఫీల్ అవుతామో మన ఫ్యామిలీ మెంబర్స్కు సపోజ్ మన ఇంట్లో వాళ్ళకు ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మనం ఎట్లా ఫీల్ అవుతాము, అలా ఫీల్ అయిన సందర్భంలోనే మనం ఆ సమస్యను సాల్వ్ చేయగలుగుతాం. అటువంటి వాళ్ళే రావాలి. ఎస్, అది కావాలి. ఓన్లీ ఏదో ప్రాఫిట్ బేస్డ్ ఇంకోటి ఏదో చార్మింగ్ అది చేయొచ్చు ఇది చేయొచ్చు అనేటువంటిది తప్పు. అదే ఏది చేసేది కాదు, ఫీల్ అయితే అన్నీ వస్తాయి అవే. మనం చేసేది మన కార్యక్రమం, మనం చేయాల్సినటువంటి విధిని మనం చేస్తే మనకు రావాల్సిన రివార్డ్స్ కానీ ఇంకొకటి కానీ పబ్లిక్లో అప్రిషియేషన్ కానీ ఇంకోటి కానీ జనరల్గా ఏంటంటే ప్యాసివ్ అప్రిషియేషన్ టువర్డ్స్ ద పోలీస్ ఈజ్ మోర్. ఓపెన్గా అప్రిషియేషన్ కంటే ప్యాసివ్ అప్రిషియేషన్ ఎక్కువ ఉంటుంది. కరెక్ట్. అది ప్యాసివ్ అప్రిషియేషన్ మా మీద ఎట్లుంటుందంటే ఎవడో 5 మంది ఎట్లుంటుందంటే దీంట్లో సిస్టంలో 90 మంది సార్ మంచోడబ్బా అన్నీ చేస్తాడు సాల్వ్ చేస్తాడని, కానీ ఒక 10 మెంబర్స్ని మనం యాక్సెప్ట్ చేయలేం. అవును, వాళ్ళను మీడియేటర్స్ అనొచ్చు, ఇంకో రకమైన పేర్లు చాలా చెప్తారు. 100% వాళ్ళని ఈ 10%లో ఉన్నటువంటి వాడికి వాడు ఎంతసేపు పోలీస్ స్టేషన్ మీదనో ఎంఆర్ఓ ఆఫీసర్ మీద ఆధారపడి బతికేవాడు వాడు. మనం ఏంటంటే వాడిని కాదన్నాం అనుకోండి, ఒక చిన్న ఇష్యూ వస్తే దాన్ని ప్లేరప్ చేస్తాడు, మన మీద నెగిటివిటీ క్రియేట్ చేస్తాం. పోలీస్ ఆఫీసరు కొంత కాలక్రమేణా నెగిటివిటీ ఎందుకు వస్తుంది అంటే వాడిది మనం కాదంటే నెగిటివ్ అంతే. న్యాచురల్గా వాడి ఇంట్రెస్ట్ ఏవో ఉంటుంది, దాన్ని మనము కాదు అని అనాల్సినటువంటి సందర్భాలు చాలా వస్తాయి. ఎందుకంటే వీ వాంట్ టు డూ ఫెయిర్ సర్వీస్ టు ద పబ్లిక్. కొంత అవాయిడ్ చేయాల్సి వస్తుంది. మనం అవాయిడ్ చేయకపోతే ఇబ్బంది. అవాయిడ్ చేయాల్సిందే. ఫస్ట్ నాకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ కూడా అవే ఎక్కువ. నాకేం జనరలీ వాట్ మై ఫీలింగ్ ఈజ్ నో మీడియేషన్ అనే మెంటాలిటీ నాది. జనరల్గా ఎందుకు ఎక్కువ ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి అంటే మీడియేషన్ని నేను ఒప్పుకోను. పబ్లిక్ దే కెన్ అప్రోచ్ మీ డైరెక్ట్లీ, వాళ్ళు రావచ్చు, డైరెక్ట్ మీద రావాలంతే. ఎస్, బ్రోకర్ లేకుండా. అది నా మెంటాలిటీ ఫస్ట్ నుంచి కూడా. సాధ్యమైనంత వరకు ఎవడో వచ్చి చెప్తే ఒప్పుకోను. పార్టీని వాళ్ళని రమ్మను, వాళ్ళ ప్రాబ్లం ఏదో వాళ్ళ బాధ ఏందో నేను వింటా. వాళ్ళ బాధను విని వానికి ఉన్న ప్రాబ్లం నాకు అర్థమైంది అనుకో, నేను ఐ కెన్ డూ జస్టిస్. మధ్యలో నువ్వు ఎవడోరా, నీకేం అవసరం దాంట్లో, నీకేం ఇంట్రెస్ట్. వాడికి ఈడేమి చెప్పి ఉంటాడో తెలియదు, వాడేమి కమిట్ అయింటాడో అర్థం కాదు. వాళ్ళు మన పేరు ఇంకొక పేరు వాడేసి ఈయన కాడ ఉన్నింది తినేసి మనకి ఏం జరుగుతుందో అర్థం కాదు పాపం. మనకి జరుగుతుందో జరగదో వాడు డైరెక్ట్గా మన దగ్గర వస్తే అది చేయగలిగేటివి కొన్ని ఉంటాయి, చేయలేనివి కొన్ని ఉంటాయి, చట్ట పరిధిలో కొన్ని ఉంటాయి, చట్టంలో లేనివి కొన్ని ఉంటాయి. కాబట్టి ఏంటంటే వాడు డాక్యుమెంట్ ఏముందో అని పరిస్థితి ఏముందో అని బాధ ఏముందో ముందు మనం చూసి మనం చెప్తే కరెక్ట్గా సరిపోతారే, నేను ఇది జరగదురా అని కొంచెం చెప్పేస్తాం. ఓపెన్గా జరిగే అవకాశం ఉంది. వీడు మధ్యలో ఉన్నాడంటే అటు ఇటు గేమ్ ఆడుతుంటాడు. వాడు గేమ్ ఆడతాడు, వీడు పాపం వాడికి ఏదో ఇచ్చుకొని వీడికి ఏదో ఇచ్చుకుని ఉన్నది పోగొట్టుకొని వాడికి జరగదు పోదు. ఫైనల్గా వాడేమో ఈడ ఆడ వానికి సాయంత్రం వేడు వీడికేముంది, వీడికి ఎంతసేపు ఉన్నా మధ్యాహ్నం భోజనం బిర్యానీ కావాలి, సాయంత్రం వేడికి మందు కావాలి. ఈ కాన్సెప్ట్ పంచాయతీలు ఎక్కువ ఉంటాయి జనరల్గా. అలా ఏంటంటే ఇలాంటివే పోలీస్ మీద బ్యాడ్ నేమ్. నెగటివిటీ ఎందుకు పోలీస్ ఆఫీసర్ మీద వస్తుందంటే, పోలీసుల మీద వ్యవస్థ మీద ఎందుకు వస్తుందంటే ఈ ఉన్నటువంటి మిడిల్ మెన్ వ్యవస్థ వల్ల జనరల్గా కూడా మా మీద ఒక రకమైనటువంటి ఇది. మనం ఏంటంటే అంతే డైరెక్ట్గా మనమే పబ్లిక్తో మాట్లాడి వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళ ఇష్యూస్ మనం విని పోలీస్ ఆఫీసర్ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. న్యాయం జరగకపోతే వీ కెన్ డైరెక్ట్ దెమ్ టు సమ్ వాళ్ళ ఫోరం ఏది, నీకు ఏ ఫోరంలోకి వెళితే నీకు న్యాయం జరుగుతుంది, నువ్వు పలానా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళు, లేదంటే కోర్టుకి వెళ్ళు, నీకు ఇక్కడికి పో, ఈ విధంగా పో, ఇట్లా చేసుకుంటే నీకు ఇది అవుతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్స్, మాకున్నటువంటి అనుభవంతో మేము కొంత గైడ్ చేయొచ్చు వాళ్ళకి.
వాళ్ళ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ భావిస్తే పోకం వాడు దాన్ని ఆటోమేటిక్ దాన్ని సాల్వ్ చేసుకోగలుగుతాడు, రైట్. ఖచ్చితంగా సొల్యూషన్ ఇవ్వగలుగుతాం. Oh. అదే వాడు ఈడీడి తిరుగుతా అంటే ఉన్న డబ్బు అయిపోయి వాడు ఇబ్బంది పడి లేనిపోని వాడు ఆల్రెడీ ప్రాబ్లంలో ఉంటాడు. వీడు మాకు సగం తినేస్తుంది. దిస్ విల్ బికమ్ అనదర్ ప్రాబ్లం. అవును. మన గ్రావిటీ పెరిగిపోతుంది. ఉన్నింది వాయ్ ఉంచుకునేది వాయ్ అని టైపానికి అంతే. పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కమిట్మెంట్తో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ డిపార్ట్మెంట్ రండి అంటున్నారు రవీందర్ రెడ్డి గారు. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు పనిచేసే విధానం బట్టి ప్రజలు మీకే అవార్డులు రివార్డులు ఇచ్చుకుంటూ వాళ్ళు గుర్తుపెట్టుకుంటారని చెప్తున్నారు. మరొక విషయం ఇంపార్టెంట్, పోలీస్ స్టేషన్కి వచ్చే బాధితులు డైరెక్ట్గా కలిస్తేనే మీరు మాట్లాడండి, మధ్యవర్తనం అనే ప్రసక్తిని తీస్తే ప్రజలతో నేరుగా మాట్లాడే అవకాశం మీకు వస్తుందంటూ అనుకున్న అనుభవం చెప్పారు. ఇది రవీందర్ రెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.